ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं साग्रजातं सगनं मातामृतं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगरललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनदारुणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्णा। హరే కృష్ణ. ఈరోజు సెషన్కి జాయిన్ అయినందుకు ధన్యవాదాలు అందరికి. సో ఈరోజు లాస్ట్ సెషన్ లో మనం చర్చించుకున్నాం కదా శ్లోక గుర్తుందండి నిన్న మాతాజీ చెప్పారు కదా శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో నిన్న మాతాజీ శ్లోక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మీకు ఎవరికైనా గుర్తుందా అండి? హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను నేర్చుకున్న ఒక పాయింట్ అయినా గుర్తుందా? కొంచెం ఒక పాయింట్ చెప్పగలరా? మనం నేర్చుకుంటున్నాం కదా నిన్న. నిన్న మాతాజీ చెప్పిన శ్లోకము 6వ అధ్యాయము 47 ప్రభుజీ. అందులో మీకు ఏమర్థమైంది? ఒక పదమైన కొంచెం అని చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అన్ని యోగాల కంటే భక్తి యోగం ముఖ్యమైనదని చెప్పింది మాతాజీ. అన్ని యోగాల కంటే భక్తి యోగం ముఖ్యమైనదని నేర్చుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ భక్తి యోగాలలో కూడా అది నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఎంతమంది నేర్చుకుంటారు, ఎలా, అదే మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన శ్లోకం.
సో ఫస్ట్ ముందు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు అందరూ హ్యాండ్ రైట్ రెడీగా ఉండండి. సో మనం ఎవరైనా మనం చెప్పవచ్చు ఎవరన్నా మీరు. నాతో పాటు చెప్పవచ్చు. హ్యాండ్ రైట్ చేసి రెడీగా. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నామేతి తత్వతః. సో హ్యాండ్ రైట్ చేసి ఉంచండి. మీకు కింద కనిపించలేదు చాట్ లో టైప్ చేయండి. మీకు ఒక హ్యాండ్ రైట్స్ ఆప్షన్ వీలు కాకుంటే సో నేను అవకాశం ఇస్తాను. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరు చదువుతారు? శ్రీనివాస్ బాబు చదువుతారా? ప్రభుజీ నేను చదువుతాను. నాకు మంచి ఓకే మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినాయకుడి నిమజ్జన కారణం ప్రభుజీ, డిస్టర్బ్ బాగున్నది. ఓకే ఓకే ప్రభుజీ. ఇంటర్ క్లాస్ ఓకే షూర్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మాతాజీ చదవండి. మనుష్యానాం మీరు ఎట్లా చదవండి? ఫస్ట్ లైన్ 4 times చదవండి. మనుష్యానాం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. మనుష్యాణం సహస్రేషు. ఇంకా నెక్స్ట్ ఎవరు చదువుతారు? మీకు హ్యాండ్ రైట్ చేయడం తెలుసు కదా. మనం ఇక్కడ పక్కన రియాక్షన్ సింబల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు హ్యాండ్ రైట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ ఓకే. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మీరు సెకండ్ లైన్ 4 times చదవండి. కచ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ యతతి సిద్ధయే. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్ ప్రభుజీ. సతీష్ గురువారు ప్రభుజీ. మీరు ఇప్పుడు రెండు లైన్ కలిపేసి మొదటి లైన్ సెకండ్. హరే కృష్ణ ప్రభు. సో 2 లైన్లు కలిపేసి అంటారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే. 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 హరే కృష్ణ. ముక్తి సంపర్క ప్రభు. మీరు ఇప్పుడు 3వ లైన్ 4 సార్లు చదవండి. అన్నిటి అవకాశం ఇచ్చాము. ఓకే అన్మిట్ ఆప్షన్ వస్తుందా? హరే కృష్ణ. ఓకే నెక్స్ట్ గుణసుందరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ వాయిస్ లోగా వస్తుంది. ఈ 3rd లైన్ చదవండి. యతతామపి సిద్ధానాం. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదువు దయచేసి రెడీగా ఉండండి. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదువు దయచేసి రెడీగా ఉండండి. సో మనం త్వరగా శ్లోక రీసెర్చ్ చేసేసి వివరానికి వెళ్ళిపోతాం. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఓకే సుజాత మాతో చెప్పండి. అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం
యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం 3 లైన్లు కలిపేసి 4 సార్లు చదవండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ ఓకే, ఇందిరాబాయిన మాతాజీ. ఓకే, లాస్ట్ లైన్ కచ్చిన్నాం వ్యక్తి తత్వతః. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम కృష్ణ మాతాజీ దండుతున్నాం. प्रभु जी. लास्ट वाक्यम प्रभु जी. అవును మాతాజీ. n times प्रभु जी, 3 times 4 times 4 టైమ్స్ प्रभु जी. 4 సార్లు చదవండి. ओके प्रभु. कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మేడం. ఇప్పుడు మాతాజీ హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం ప్రభుజీ ఇది? 7వ అధ్యాయం మాతాజీ. 7వ అధ్యాయం 3వ శ్లోకం. శానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 4 సార్లు చదవండి మాతాజీ. కంటిన్యూ చేయండి. ఇంకా చదవండి మాతాజీ. ఓకే, లక్ష్మీ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ ఇంకో 2 సార్లు. ఇంకా నెక్స్ట్ ఏం చదువుతారు? హరే Yes, కృష్ణ మాతాజీ. ప్రభుజీ. చదవనా? చదవండి మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇప్పుడు మనం లెవెల్ 1కి వెళ్ళిపోదాం. అందరూ ఇట్లానే రిపీట్ చేస్తా ఉండండి. సో మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది లాస్ట్ అయిపోయే వరకు. ఎందుకంటే ఇందులో మనకి కృష్ణ ఏం చెప్తారంటే చాలా రేర్ గా వింటారు, మళ్ళీ అందులో ఇంకా రేర్ అట్లా చెప్తారు. సో ఇప్పుడు మనం నేర్చుకోవడం కూడా ఇప్పుడు భగవద్గీత మనం ఇక్కడ క్లాస్ లో మీరు స్టార్టింగ్ చూసినట్లయితే మీతో పాటు చాలా మంది రిజిస్ట్రేషన్ అయ్యారు, కొన్ని వందల వేల మంది. కానీ దాంట్లో కొద్ది మంది జాయిన్ అయ్యారు, 100 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు అందులో మళ్ళీ తర్వాత క్లాసెస్ విని మళ్ళీ ఇంకా భక్తిగా మీలా జాయిన్ చేసిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. సో అలా చాలా రేర్ ఉన్నారు. అందుకోసమే ఇది కూడా మీరు అందుకనే ఈ శ్లోక రిపీట్ చేస్తా ఉండండి లాస్ట్ వరకు. మీకు ఇట్లా ఇది కూడా రేర్ శ్లోక. సో మనకి ఈజీగా నేర్చుకోవచ్చు మనం రిపీట్ చేస్తా ఉంటాం. హరే కృష్ణ. సో లెవెల్ 1 ఎవరు రెడీగా ఉన్నారు చూసేద్దాం. డివోటీస్ అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో అలా హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, నేను అవకాశం ఇస్తాను. లెవెల్స్ అన్ని చక్కగా కంప్లీట్ చేసుకొని శ్లోక వివరానికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ. కుప్ర సుధాజ మాతాజీ. ఇంకా అన్మిట్ ఆప్షన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. హరే కృష్ణ మాతాజీ. ఓకే, దెన్ సతీష్ ప్రభుజీ. హరే కృష్ణ బాబు. హరే కృష్ణ. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. హరే ఓ, థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్
ఓకే. ఇంకేమన్నా? ఓకే. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్యాం వేతి తత్వతః. కచ్చిన్మాం మాతాజీ. కశ్చిన్మాం Yes, thank you. అది మా వేతి తత్వతః. నెక్స్ట్ ఇందిరాబాయి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఓకే కృష్ణ కుమార్ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామాపసి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వెరీ గుడ్. యతతామాపి. థ్యాంక్ యూ మాతాజీ. కరెక్టేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ. సిద్ధానం. సో ఇప్పుడు లెవెల్ 2కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నాగమణి మనుషుల మాతాజీ చెప్పండి. మాతాజీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చూసుకోండి. నాగమణి మాతాజీ. ఓకే, నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ చెప్పండి. ఒక్క నిమిషం. నాగమణి మాతాజీ వచ్చారా మీరు? అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది అనుకుంటా, చెప్తారా? చెప్తాను. ఓకే, చెప్పండి మాతాజీ. తర్వాత చెప్పండి మాతాజీ, చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి తర్వాత. ఓకే, మీరు చెప్పండి. అర్చన కృష్ణ మాతాజీ చెప్తారు తర్వాత. హరే కృష్ణ. ఓకే, అర్చన కృష్ణ మాతాజీ చెప్పండి మీరు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధినాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ ప్రభు. చెప్పాలనా? మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. సంపత్ కుక్క ప్రభు చెప్తారా? ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎస్. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే తతతామాపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 3 ఇంకొకరు చెప్పండి, తర్వాత లెవెల్ 3కి వెళ్ళిపోదాం. ఇంత మీరు రిపీట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్తారా? మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధిన్మాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. యతతామాపి సిద్ధానాం. యతతామాపి నా ప్రభుజీ. యతతామాపి సిద్ధానాం. సిద్ధానాం. యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళిపోదాం. ఇలా రిపీట్ చేస్తామండి. ఇది కొంచెం కష్టం ఉంటుంది.
చూడండి ట్రై చేస్తా ఉన్నాను, ఎవరు చెప్తారో చూద్దాం. ఓకే, లక్ష్మీ మాత చెప్తారా? హరే కృష్ణ నేను చెప్తాను ప్రభుజీ. ఓకే, నాగమణి మాత మీరు చెప్తారా? చెప్పండి. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరి బోల్, చెప్పండి మాత. ఓకే, లక్ష్మీ మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. సో మనం చెప్పాం కదా, మాతాజీ అని ఇంకొక ప్రభుజీ కూడా ఉంటారు, లక్ష్మీ మాతాజీ. సో చాలా చక్కగా శ్లోకబద్ధంగా పాడతారు పాటలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంక ఇప్పుడు నెక్స్ట్ సతీష్ గుడి వారు. సతీష్ ప్రభుజీ. కృష్ణ మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. ఏంటి ప్రభు? యతతామపి సిద్ధానాం. వినబడలేదు ప్రభు. యతతామపి సిద్ధానాం. ఓకే. యతతామపి సిద్ధానాం కచ్చిత్ త్వాం వేత్తి తత్వతః. అదిగో, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇందిరా మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ ప్రభుజీ. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకొకరు చూద్దాం. కృష్ణ కుమార్ మాత చెప్తారా? మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. సో ఇంకెవరైనా చెప్తారా? లెవెల్ 3 లెవెల్ 4కి వెళ్ళిపోతాం. ఇంకెవరికైనా చెప్పండి. అందరూ లెవెల్ 3. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నామపి వేత్తి తత్వతః. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ధన్యవాద ప్రభుజీ. సో ఇంకెవరైనా చెప్తారు ఇప్పుడు, లేదంటే లెవెల్ 4కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఈ లెవెల్ 4 తెలుసు కదా, కళ్ళు మూసుకొని మన ఫస్ట్ వీడియో ఆన్ చేసుకోవాలి. సో నేను హైలైట్ చేస్తాను, కళ్ళు మూసుకొని చెప్పాలి. నేను హ్యాండ్ రైస్ చూస్తుంటండి, అవకాశం ఇస్తాను. ఓకే, లక్ష్మీ మాత హ్యాండ్ రైస్ చూస్తుంటారా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ హ్యాండ్ రైస్ చేయండి, ఎందుకంటే అప్పుడప్పుడు నేను నెక్స్ట్ డివోటీస్కి అవకాశం ఇవ్వడానికి కోసం మళ్ళీ హ్యాండ్ కౌంట్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చూసుకుంటా ఉన్నాను. ఓకే, ఇందిరా మాత చెప్తా. ఒక్క నిమిషం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందులో కృష్ణ ఏం చెప్పారు, అది నేర్చుకునే వాళ్ళు కూడా ఎలా రేరుగా ఉంటారు. ఇది కూడా శ్లోక కొంచెం అటు ఇటు, అంటే కొంచెం నాకు కూడా తడబడతా ఉన్నట్టుంటుంది. ఈ శ్లోక కూడా కొంచెం రేరు. సో మీరు రిపీట్ చేస్తూ ఉండండి, కొంచెం వచ్చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.
సతీష్ ప్రభు చెప్తారా? నెక్స్ట్ చెప్తారా? హరే కృష్ణ ప్రభు. ప్రభు చెప్తారా? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ జతతి సిద్ధయే కచ్చిత్ జతతి సిద్ధయే యతి అదేం బాబు స్టార్టింగ్ ఎతతామపి యతతామపి సిద్ధానాం కచ్చన్ మాం వేత్తి మేత్తి తత్వతః. వెరీ గుడ్. ఇంకోసారి రిపీట్ చేయండి. ఓకే ఓకే రిపీట్ చేస్తాను. ఓకే లక్ష్మీ మాత చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ చెప్తాను ప్రభుజీ. ఓకే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. సో ఇలా నేర్చుకోండి. ఇంకా ఎవరైనా చెప్తారా? కొంచెం నేను అవకాశం నేను మధ్యలో అందిస్తాను. ఒకవేళ మీరు చెప్పారు కదా భగవంతుడి ఇందులో కూడా రేర్ అని. సో మీరు కూడా రేర్ గానే ట్రై చేస్తా ఉండండి. సో మనం ట్రై చేసిన కొద్దీ ఇప్పుడు తప్పపోయినా పర్లేదు, ఇప్పుడు మనమే ఉన్నాం డివోటీస్. ఓకేనా? మీరు ప్రయత్నించడం ఇంపార్టెంట్ అని చెప్తారు ఇందులో కృష్ణ కూడా. సో అలా ఇంకెవరు చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీరు వీడియో ఆన్ చేసుకోండి మాతాజీ. ఓకే నేను స్టార్ట్ చేస్తాను. యతతామపి సహస్రానాం మళ్ళీ సార్ చెప్పండి. యతతామపి సహస్రానాం కశ్చిత్ యతతి సిద్ధయే. ఒక నిమిషం మాతాజీ, ఒక నిమిషం. స్టార్టింగ్ నుంచి చెప్పండి. ముందు స్టార్టింగ్ నుంచి చెప్పండి మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంతే కరెక్ట్ చెప్పారు. లాస్ట్ లైన్ ప్రభుజీ చెప్పండి. కశ్చిన్మాం వేత్తి తత్వతః. అరే చూడండి మాతాజీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం తడబడ్డారు, కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పడంతోనే మొత్తం తడబడకుండా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అది మాతాజీ అందరూ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు డివోటీస్ అందరూ. సో ఇలానే కొంచెం మనం నేర్చుకొని భగవంతుని గురించి రేర్ లో ఉన్న రేర్ డైమండ్స్ లాగా మనం కూడా నిలవాలి. ఓకేనా? ఇంకెవరైనా చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. లేదంటే మనం నెక్స్ట్ శ్లోక వివరణకి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. ఇంకెవరికైనా చెప్పాలనుందా? ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. ఓకే వీడియో ఆన్ చేసుకోండి ప్రభుజీ. ఓకే ప్రభుజీ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామాపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఇంకా చెప్పాలన్నారా? చెప్పకపోతే నెక్స్ట్ మనం శ్లోక వివరణకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. మనం ఓకే ఇప్పుడు వచ్చేద్దాం. ఓకే శ్రీనివాస్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతా. హరే కృష్ణ. మనుషులలో సహస్రేసు పలు వేలాది కచ్చిత్ ఎవడో ఒక్కడు యతతి ప్రయత్నిస్తాడు సిద్ధయే పూర్ణత్వానికి యతథాం ఆ విధంగా యత్నించిన వారిలో ఆపి నిజంగా సిద్ధానాం పూర్ణత్వాన్ని పొందిన వారిలో కచ్చిత్ ఒకానొకడు మాం నన్ను వేత్తి తెలుసుకుంటాడు
తత్వతః యథార్థంగా. హరే కృష్ణ థ్యాంక్ యూ బాబుజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఒక్క నిమిషం. ఓకే, ఎప్పుడు ఎవరు చదువుతారు? ఒక్క నిమిషం. లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత చేసి. అనువాదం. వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించెను. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు. వెరీ గుడ్. ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పారు కదా, ఇందులో ఏమని చెప్తున్నారో మనం చూద్దాం. నమ్మగా భగవంతుడు మనకి ఇప్పుడు ఇందులో ఏమన్నా స్టార్టింగ్ మనకి పర్పట్లో లోపల చెప్తారు నమ్మగా. ఎందుకంటే ఈ ఈ భగవంతుడు జ్ఞానం నేర్చుకోవడం ఇప్పుడు వందలో వేలలో ఒక్కరు నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే వాళ్ళలో కూడా మళ్ళీ ఈ జ్ఞానం నేర్చుకునే వాళ్ళు చాలా అరుదు. ఇది ఎలా అంటే మన మనుషులందరూ చాలా మంది ఉంటారు. మనుషులందరికీ డిఫరెంట్ వాళ్ళ కూడా ఒపీనియన్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వేరే లెవెల్స్ ఉంటాయి. కానీ అందులో కూడా ఒక్కరే తెలివిగా ఉండి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు. ఇది ఎలా అంటే నార్మల్ గా చూడండి, ఒక్కోసారి ఏదైనా పెద్ద కాలేజ్ ఉంది అనుకోండి, యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీలో వేల కొద్ది స్టూడెంట్స్ ఉంటారు, వేలల్లో ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ అది చేస్తారు. కానీ అందులో కూడా మీరు చూసుకున్నట్లయితే అందులో ఎంతో కొద్ది మంది ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు. చాలా రేర్. ఇప్పుడు నార్మల్ దీంట్లో చూసుకున్నట్లయితే మీరు ఎలా అంటే ఉద్ధవ ఉంటారు. ఉద్ధవ ఉన్నప్పుడు మనకు చెప్తారు. ఉద్ధవ ఏం చెప్తారంటే కృష్ణుని భక్తుడు ఉద్ధవ. కృష్ణుని భక్తుడు ఉద్ధవ. అయితే ఉద్ధవ ఒకసారి కృష్ణుని అడుగుతారు. ఇందులో ఒక్క నిమిషం. ఉద్ధవ అడుగుతారు. నార్మల్ గా కృష్ణుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్ధవ అనుకుంటారు, నేనే కొంచెం ఎక్కువ కృష్ణుకి చాలా దగ్గర అని నేనే ఎక్కువ కృష్ణునికి ఎక్కువ భక్తుని కొంచెం అని అనుకుంటారు. లోపల కొంచెం అనుకుంటారు. కృష్ణకి అర్థమైపోతుంది. కృష్ణకి అర్థమైపోయినప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే ఓకే కొంచెం ఇట్లా అనిపిస్తుంది, సరే పంపిద్దామని చెప్పేసి కృష్ణుడు ద్వారకకి బృందావనానికి ఆయనకి వెళ్ళమని పంపిస్తారు. ఆయన బృందావనానికి వెళ్ళమని చెప్పేసి ఆయన పంపిస్తారు. ఆయన పంపించినప్పుడు ఆయనకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక అక్కడ గోపీస్ ఉంటారు కదా, గోపీస్ ఒక్కొక్కరు కృష్ణని ఎలా మర్చిపోవాలని చెప్పేసి వాళ్ళు తపన పడుతుంటారు. ఏమైనా షాక్ అయిపోతారు. కృష్ణుని మర్చిపోవడానికి వెళ్ళి మర్చిపోవాలని చెప్పి వీళ్ళు ఎలా పడుతున్నారు ఏంటో అందుకు అప్పుడు అర్థమవుతుంది. కృష్ణుని అసలు ఎంత అంటే అంత ప్రేమిస్తున్నారు, కృష్ణుని మర్చిపోలేకపోతున్నారు, మర్చిపోవాలని చెప్పేసి అట్లా చేస్తున్నారని అనుకుంటారు. సో మీరు ఎప్పుడన్నా మీ లైఫ్ లో కూడా ఎవరిన నేను చెప్పాను కదా, నేను ఎవరిని జీవితం అసలు దీన్ని ఇంపార్టెంట్ ఏంటి అని ఎంత జెన్యున్ గా ఎవరు అనుకున్నారండి ఎప్పుడన్నా? మనం కాలేజ్ టైంలో ఏ టైంలో ఉన్నా మనకు అదే విషయాలు చూస్తాం, కానీ జెన్యున్ గా అనుకున్నాం అసలు నేను అసలు ఎవరిని అసలు దేహం శరీరం ఆత్మ అసలు ఆత్మ గురించి తెలుసుకోవాలని అట్లా ఎవరికన్నా జెన్యున్ అనిపిస్తుందా అండి? ఎవరికన్నా జెన్యున్ గా చెప్పొచ్చు. గీతాలోకి ఈ భగవద్గీత దీనికి రాకముందు అప్పుడు ఎట్లాంటి భావం లేదు ప్రభుజీ. తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత సో అలా రేర్ మనం అలా అనుకోవడం. ఇక్కడికి ఇది ఆత్మ గురించి జ్ఞానం గురించి చెప్పారు కదా భగవంతుడు, ఎన్నో వందల వేల మందిలో ఒక్కరు ఇద్దరు అలా అనుకుంటారు. అలా రేర్. సో ఇప్పుడు మనం ఆ రేర్ లో భగవంతుడు ఏమంటున్నారు, అలా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రేర్. ఆ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రేర్ లో మళ్ళీ కొందరే నా దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు మనం అలా కొందరిలో రేర్ గా మనం ఇప్పుడు కూడా చూసాం. సో ఇంకా మనం భక్తిగా మనం చేస్తే మనం కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మనకి తర్వాత భాష్యంలో ప్రభుపాద గారు చెప్తారు నార్మల్గా ఏమనంటే
ఈ నార్మల్గా ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా అంటే మనకి ఎంతమంది గురించి తెలుసుకున్నాం, జన్మ మృత్యు జరావాది, అది ఈ 4 తర్వాత మనం ఇంకో 4లలో మనం వెతుకుతూ చేస్తూ ఉంటాం. నార్మల్గా మనకి ఏంటి ఒక మృగానికి ప్రాణికి అయినా కూడా మనుషులకు అది కామన్ ఏంటి అంటే ఈటింగ్ మీటింగ్, అదే తినడం, నిద్రించడం, రక్షణ, మైథున సుఖం. ఇవి మనం నార్మల్గా ఇవన్నీ సేమ్ గా ఉంటాయి. కానీ నార్మల్గా అందరి మనుషులు ఎలా అంటే ఈ 4 మీదనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఈ 4 మీద ఎప్పటికీ వాళ్ళ ఫోకస్ ఉంటుంది. సో వీటి మీద ఇవే వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది ప్రపంచంలో చూస్తే వాళ్ళకు కూడా కొందరికైతే అసలు ఏమంటూ ఏది ఉండదు. జస్ట్ వాళ్ళ రెగ్యులర్ గా ఇవి 4 అయిపోతా ఉంటది. తినడం, నిద్రపోవడం, మళ్ళీ లేవడం, ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా ఎక్కడో దగ్గర ఉన్నారా, మళ్ళీ రిలేషన్స్ ఏమైనా పాటించారా, అట్లా. సో ఇది మీరు చూసుకున్నట్లయితే దీనికి ఒక ఎనిమల్ కి వాటికి తేడా ఉండేది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు జంతువులు చూసుకున్నట్లయితే జంతువులు కూడా అది నిద్రపోతున్న ఎక్కడో ఒక దగ్గర ప్లేసులు చూసుకొని కొన్ని జంతువులు కింద నిద్ర భూమి మీద ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాయి. కొన్ని జంతువులు చెట్లలో నిద్రపోతాయి, కొన్ని జంతువులు గూళ్ళలో, గుట్టలలో ఎక్కడ ప్లేస్ చూసుకొని నిద్రపోతాయి. తర్వాత తిండి అంటారా, సో మీరు చూస్తే వీటికి ప్రాణులకి ఎక్కడ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయంటే అది తినేస్తా ఉంటాయి. అవి మనలాగా ఇంకా పెద్ద గుట్ట ఉంది అనుకోండి, అవి ఎంత కావాలో అంత తింటాయి, అంతే. కానీ మనకి ఒక పెద్ద ఒక పర్సన్ చూడండి, నార్మల్ గా ఒక బత్తడు గింజాలన్నా బియ్యం కనిపించింది అనుకోండి, అదే జంతువులకి నార్మల్ గా ఒకటి 2 ఉంటాయి, తింటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. అదే మనిషి అయితే చూసారనుకున్న బియ్యం బతుంది, మొత్తం బియ్యం బత్త తీసుకుపోతుంది. సో అది తినడం అవి కూడా చేస్తున్నాయి. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ అవి నార్మల్ గా మీరు జంతువులు చూసుకున్నట్లయితే రక్షణాత్మక వాటి గోర్లు ఉంటాయి, ఫైటింగ్ చేస్తాయి. మనుషులు ఇప్పుడు చూడండి మొత్తం డిఫెన్స్ సిస్టమ్స్ అని అవని ఇవని మొత్తం స్టార్ట్ చేస్తారు. మిసైల్స్ అని చెప్పి ఒక దేశం నుంచి ఒక దేశానికి రక్షణాత్మకంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ ఇందులో మన భౌతికంగా గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానం గురించి ట్రై చేసే వాళ్ళు చాలా రేర్ అని మనకు చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీరు రోజు చూస్తూనే ఉంటారు, ఎవరైనా మార్నింగ్ నుంచి వెళ్ళి రాత్రి వరకు చూసుకున్నట్లయితే ఈ పని చేయడం, తినడం, ఇంకా కొందరు ఎంటర్టైన్మెంట్ లెక్క ఏదో ఒకటి సరదాకి మొబైల్ పట్టుకుంటూ చూస్తూ ఉంటారు, ఫోన్ పట్టుకుంటూ చూస్తూ ఉండడం, రీల్స్ అది ఇదని చూస్తూ ఉంటారు కదా, అవి రిలేషన్షిప్ ఇవే అసలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, యానిమల్స్ కి వాటికి కూడా సేమ్ ఇవి కూడా 4 కామన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, ఈ ప్రపంచంలో నుంచి చాలా మంది సర్వైవల్ కోసమే ఎప్పటికీ అంటే ఎట్లా బతకాలి అలానే బిజీ ఉంటారా, లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కూడా అడుగుదామని బిజీ ఉంటారా అండి? సర్వైవ్ అవ్వడానికే ప్రయత్నం చేస్తారు ప్రభుజీ. జ్ఞానం కోసం ఎవరో ఒక్కళ్ళు మాత్రం ప్రయత్నం చేస్తారు. కరెక్ట్. సర్వైవల్ కోసం అందరూ బిజీ ఉంటారు. కానీ మరి మన ఏమేంటి చెప్పండి? మనం సర్వైవ్ అవుతూ జ్ఞానం పెంచుకోవడానికి మనం ఆ బాటలో మనం వెళ్తున్నాం ప్రభుజీ. ఎస్, థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నేర్చుకుంటూ ఇప్పుడు అంతకుముందు కూడా నేర్చుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు స్టార్టింగ్ మనకు చెప్తున్నట్లయితే ఫస్ట్ భగవాన్ అయితే శక్తి అంటారు. ఎట్లా మన ఫస్ట్ ఆత్మ గురించి కాకుండా ఫస్ట్ ఆత్మ, తర్వాత బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ అయితే శక్తి అంటారు. సో ఫస్ట్ బ్రహ్మజ్యోతి, మనకి ఫస్ట్ వాళ్ళు బ్రహ్మజ్యోతి నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత పరమాత్మ, మన లోపల ఉన్న పరమాత్మ గురించి, తర్వాత భగవాన్. సో ఈ మూడిట్లలో మనకి ఏం చెప్తున్నారంటే భగవాన్ అనేది ఉత్తమం అని చెప్తున్నారు. సో భగవాన్ ఆ నాలెడ్జ్ ని తెలుసుకోవడం అనేది చాలా రేర్, అది తర్వాత మళ్ళీ చెప్తారు ఇంకా ఫ్యూచర్ లో. ఇంకా మీరు చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, ఈ జ్ఞానంలో ఇంతమంది 6 చాప్టర్లు ఉన్నాయి. ముందు ఇప్పుడు ఇది 7వ చాప్టర్, 7వ అధ్యాయం మనకు స్టార్ట్ చేస్తాం. సో ఇంతకుముందు 6 అధ్యాయంలో మనకి జ్ఞానం అంటే మనకి కర్మయోగం నుంచి జ్ఞానం గురించి ఇచ్చారు కదా, జ్ఞానం గురించి కూడా చెప్పారు. తర్వాత జ్ఞానయోగం గురించి కూడా భగవంతుడు చెప్పారు. భగవంతుడు మనకి ఏం చెప్పారు, ఫస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అధ్యాయంలో అయితే నార్మల్ గా జరిగిపోయింది క్వశ్చన్ ఆన్సర్లతో. తర్వాత సెకండ్ అధ్యాయంలో భగవంతుడు చెప్తారు కదా, ఏమని చెప్తారు, నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్తారు కదా.
సో ఆత్మ, మరి ఆత్మ అయినాక దాని గురించి ఏం చేయాలి మనం? తర్వాత దాని ఆత్మ లక్షణాలు ఏంటి అవి చెప్పారు మనకి. ఆత్మ లక్షణాలు మనకి చెప్తూ వచ్చారు. తర్వాత ఇది తెలుసుకున్నాక మనం ఏం చేయాలంటే మన రియలైజేషన్ ఏంటి అంటే మనకి భగవంతుడు చెప్తున్నారు. స్టార్టింగ్ ఓన్లీ కొందరు మనం చూస్తాం కదా, జ్ఞానయోగులు ఏంటంటే ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మేతి అంటారు కదా, బ్రహ్మజ్యోతి గురించి. పరమాత్మ, కొందరు పరమాత్మ నేనే భగవంతుడిని అని కొందరు అంటారు కదా, కొందరు చూస్తున్న నేనే భగవాన్, అట్లా మనమే భగవంతుడు, నువ్వు నారాయణ నేను నారాయణ అని అంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే పరమాత్మ నాలో ఉన్నాడు, కానీ వాళ్ళ రేంజ్ అక్కడికి స్టాప్ అయిపోతారు. భగవంతుడు ఇక్కడ ఉన్నారు, సర్వంతర్యామి ఉన్నారు, ఆయన గోలోక్ ధామ్ లో ఉన్నారు, ఆయన మెయిన్ డెస్టినేషన్. సో వాళ్ళు గోలోక్ ధామ్ లో మర్చిపోతారు డెస్టినేషన్. సో ఇక్కడే అనుకుంటారు. సో ఇది ఇక్కడికి ఆగిపోతారు. అసలైన రియలైజేషన్ మనకి ఎలా చేయాలి అంటే, మనము ఇక్కడ నుండి బ్రహ్మజ్యోతి మనం నేర్చుకున్నాం. బ్రహ్మజ్యోతి అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. తర్వాత పరమాత్మ కూడా అంతటా వ్యాపించుంటారని తెలుసుకోవడం. తర్వాత భగవాన్ ఆయనకు కూడా ఒక ధామం ఉంది, ఆయన ఆ ధామంలో స్థిరంగా ఉంటారు అని మనం నేర్చుకోవడం. ఇప్పుడు చూడండి, మనం అందరం చదువుకున్నాం కదా, స్కూల్లో చదువుకుని ఉంటాం. స్కూల్లో నార్మల్గా బేసిక్స్ ఏబిసిలు చదువుకుంటాం, తర్వాత చదువుకుంటాం, తర్వాత దాని గురించి పదాలు చదువుకోవడం, తర్వాత మనం బుక్ చదువుకోవడం నేర్చుకుంటాం. సో ఇవన్నీ నేర్చుకున్నది నార్మల్గా ఇంతసేపు ఆత్మ గురించి పరమాత్మ గురించి నేర్చుకున్నది మనం అక్కడికి ఆగడానికి కానీ, తర్వాత పరమాత్మ గురించి మనం యాక్చువల్లీ వెళ్ళడానికి ఇవి నేర్చుకున్నది. సో ఇక్కడికే మనం ఈ బాడీ వరకు, ఈ శరీరం వరకే మనం ఆగిపోవడానికి కాదు. సో ఇది మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. నార్మల్గా ఆత్మ పరమాత్మ కాదు, భగవాన్ ధ్యానం, భగవాన్ ధామం గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో అక్కడికి ఎలా వెళ్ళాలి అది కూడా ఇంపార్టెంట్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇందులో రేర్ అని చెప్తున్నారు. ఏంటి, ఎవరు రేర్ అంటే పరమాత్మ భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళు చాలా రేర్ అని మనకి వివరిస్తున్నారు. సో మీరు రిమెంబర్ చేసుకున్నట్లయితే భగవంతుడు 2వ అధ్యాయంలో ఆత్మ అనేది నిత్యం అంటున్నారు కదా, ఆత్మ అనేది నిత్యం అంటారు. తర్వాత శరీరం అనేది టెంపరీ అన్నారు. సో ఇప్పుడు మీకు అంత ముందుకు కొంచెం ఐడియా ఉంటుంటుంది ఆత్మ, కానీ ఆత్మ అసలు ఎక్కడికి డెస్టినేషన్ అని మీకు ఇప్పుడే ఇంపార్టెంట్ తెలిసింది కదండి. మనకు ఆత్మ వెళ్తుంది అని తెలుసు, కానీ ఆత్మ అసలైన ఎక్కడికి దాని ప్రయాణం, మన ప్రయాణం ఎక్కడికి అని మనకు తెలుసు. పరమాత్మ దగ్గర. సో పరమాత్మకి ఎలా ఈజీగా వెళ్ళాలో కూడా మనం నేర్చుకుంటాం. సో అది చెప్తారు మనకి భాష్యంలో. ఇంకా భాష్యంలో మనకి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఈజీగా చెప్పాం కదా, ఫస్ట్ 6 చాప్టర్లు మనకి ఆత్మతత్వం నుంచి మనం పరమాత్మ గురించి నేర్చుకోవడానికి. తర్వాత ఇప్పుడు వచ్చే అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. మనకి 7 నుంచి తర్వాత 12 వరకు ఉంటాయి కదా, ఈ మధ్యలో ఉన్నది భక్తి యోగ గురించి మెయిన్ గా ఇంకా మనకి వివరిస్తారు. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఎలా చెప్తారంటే, ఆచార్యులు ఒక బుక్ ఉంది అనుకోండి, ఒక బుక్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ గా ఉంటుంది. ఇటు ముందు ఒక అట్ట ఉంటుంది, ముందు ఒక పుస్తకం క్లోజ్ ఉన్నప్పుడు, నార్మల్గా భగవద్గీత చూస్తారు కదా, క్లోజ్ ఉన్నప్పుడు భగవద్గీత. సో ఇలా ముందు అట్ట ఉంటుంది, వెనక అట్ట ఉంటుంది. సో ఇది ఆచార్యులు మనకి ఎలా చేస్తారంటే, ఈ ముందు వచ్చే 6 అధ్యాయాలు, తర్వాత వచ్చే 6 అధ్యాయాలు, మధ్యలో భక్తి యోగ ఉంటుంది చూడు, ఒకే ఉంటుంది కదా. భక్తి యోగ అనేది ఒక ముత్యం లాగా ఉంటుంది. సో ముత్యం ఓపెన్ చేసినప్పుడు, ముత్యం ముత్యం ఇట్లా ఉంటుంది కదా, ఆల్చిప్ప ఓపెన్ చేసిన ముత్యం మధ్యలో ఉంటుంది కదా. సో ఈ భక్తి యోగాన్ని మనకి ఆచార్యులు ఆ ముత్యం లాగా మనకి వివరిస్తారు. ఇది మనకి ఆచార్యులు మనకి ఇలా వివరిస్తారు. అంటే ఇంత రేర్ అన్నమాట, రేర్ ఆఫ్ ద రేరెస్ట్ అన్నమాట. సో ఆల్చిప్ప గురించి మనం తెలుసుకోవచ్చు. ముత్యం ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోవడం. అలానే మనకి కర్మజ్ఞానం, భక్తి, ధ్యాన యోగ, ఇంకా జ్ఞానయోగ అవి తెలిసినా కూడా మధ్యలో భక్తి యోగ ఇంపార్టెంట్ ఏంటిదో మనకి ఆచార్యుల వాళ్ళు చాలా చక్కగా వివరిస్తారు. మీరు నార్మల్గా చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పర్సన్ ఇప్పుడు బుక్ ఇలా ఉందనుకోండి, ఇట్లా ఉందనుకోండి, జస్ట్ మీరు జస్ట్ బయట అట్ట చూసి మీరు చెప్పొచ్చు అండి లోపల ఇంకేదేముందో చెప్పలేము కదా. సో లోపల అసలు
వాళ్ళ హార్ట్ లో ఏముందో, వాళ్ళ హృదయంలో ఏముందో అవన్నీ మనం అర్థం చేసుకోలేము. సో అట్లనే క్రిస్టియన్ కూడా బయట నుంచి జస్ట్ ఇట్లా అర్థం చూసి మనం అర్థం చేసుకోలేం కాదు. యాక్చువల్లీ భక్తి యోగా దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని మనకి ఆచార్యుల వాళ్ళు చెప్తారు. సో మనకి మధ్యలో ఎట్లా ఇంపార్టెన్స్ ముత్యం లాగా ఇంపార్టెంట్ మన కృష్ణ గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెన్స్ అని చెప్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, కృష్ణుడి గురించి మీరు ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు? చాంటింగ్ చేస్తున్నప్పుడా లేదంటే బుక్ రీడింగ్ చేస్తున్నప్పుడా? చెప్పండి. చాంటింగ్ చేస్తున్నప్పుడు ప్రభుజీ. బుక్ రీడింగ్. సో మనం ఒక్కొక్కరు మనకు ఒక విధంగా చేసుకోవచ్చు. ఎస్, మనకి నవవిధ భక్తి ఉంది కదా, నవవిధ భక్తిలో మనకు ఒక్కొక్కరు ఒక స్పెషల్ గా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చన, వందనం, దాసం, సఖ్యం, ఆత్మనివేదం అంటారు కదా. సో అట్లా ఒక్కొక్క దాంట్లో స్పెసిఫిక్ గా అందులో ఉండి మనం భగవంతునికి దగ్గరగా అవ్వచ్చు, అది మనం చేయొచ్చు. ఇంకా తర్వాత మనకి ఇలా ఇంతకుముందు చెప్పాను కదా, ట్రాన్స్జెండరేషన్ అంటే జ్ఞాన యోగులు ఏమంటారంటే వాళ్ళు బ్రహ్మ రిలేషన్ అంటారు. ఇది బ్రహ్మ రిలేషన్ వాళ్ళకి చాలా ఈజీ కృష్ణుని గురించి తెలుసుకోవడం కంటే. ఎట్లా అంటే నార్మల్ గా మనకి కొన్ని ఆధ్యాత్మిక మార్గంలో మన బ్రహ్మ రిలేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది బ్రహ్మజ్యోతి అని చెప్పుకున్నాం. బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడం ఈజీ, కానీ ఈ కృష్ణతత్వం అని ఉంటుంది కదా, అది కొంచెం కష్టం ఉంటుంది వాళ్ళకి. నార్మల్గా చూడండి, ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాం అనుకోండి, సూర్యుడిని చూడడం ఈజీ ఉంటుంది, కానీ సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్య భగవాన్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం ఉంటుంది. సూర్య భగవాన్ గురించి మనకి అందరికి ఇప్పుడు మనం ఎవరు సైంటిస్టులు కొన్ని పంపిస్తున్నారు కదా, శాటిలైట్స్ పంపిస్తే సూర్యుని దగ్గరికి సూర్యుని సన్ గ్లోబ్ ఇలా ఉంటుంది, ఇంత వేడి ఉంటుంది అని తెలుసుకోవాలి. కానీ సూర్య భగవాన్ గురించి తెలుసుకోవడం వాళ్ళకి చాలా కష్టం. అలానే బ్రహ్మజ్యోతి ఉంటుంది కదా, నార్మల్గా బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడం వాళ్ళకి కొంచెం ఈజీ, కానీ అసలు కృష్ణతత్వం వాళ్ళకి కొంచెం తెలుసుకోవడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎందుకు అనుకుంటారు నార్మల్ గా లైట్ ని వాళ్ళు ఎందుకు లైట్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు బ్రహ్మజ్యోతిని, కానీ కృష్ణుని నార్మల్ గా యాక్సెప్ట్ చేయరు అని మీరు ఎందుకు అనుకుంటారు చెప్పండి? నిరాకారుడు అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా నిరాకారం అనుకోండి, వాళ్ళకి ఏం పనులు చేయకుండా ఉంటది ఇక, నిరాకారం అంతే, అట్లా చెప్తారు. ఇక నిరాకారం, నేను కూర్చొని ఉంటాను, ఏం సర్వీసెస్ చేయకుండా ఉంటారు వాళ్ళు భగవంతునికి. వాళ్ళు భగవంతుని గురించి సర్వీసెస్ లేకుండా వాళ్ళు నిరాకారం అని చెప్పేసి అట్లా ఫిక్స్ అయిపోతారు. సో అప్పుడు వాళ్ళకి అట్లా ఈజీగా ఉంటుందని అర్థమవుతుంది. కానీ అసలు భగవంతుని గురించి తెలుసుకోవడం, ఇప్పుడు మనం చెప్పాం కదా ఎగ్జాంపుల్లో, ఇది ఎలా అయితే సూర్యుడు ఉంటారు, సూర్యుని గురించి సైంటిస్ట్ వెళ్తూ ఉంటారు కదా, సూర్య భగవాన్ గురించి తెలుసుకోవడం ఎలా కష్టమో, అట్లే భగవంతుని గురించి వాళ్ళు తెలుసుకోవాలంటే ఇంకా వాళ్ళు అన్వేషించాలి, కానీ వాళ్ళు అక్కడికి ఆగిపోతారు. సో ఈ భగవంతుని తత్వం ఇలానే వాళ్ళు అక్కడికి ఆగిపోతారు. ఇది మనకి ఇలా చెప్పేస్తారు. తర్వాత నెక్స్ట్ లో ఏంటంటే మనకి కృష్ణ భగవాన్ దేవాది దేవుడు అంటాం కదా, అలానే సేమ్ టైం వాళ్ళకి బ్రహ్మన్ గురించి, పరమాత్మ గురించి, కృష్ణుడి గురించి తెలుసుకునే తత్వం, భగవాన్ తత్వం అనేది చాలా కొంచెం హైయెస్ట్. మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ శబ్దతి అని చెప్పాను కదా. సో కృష్ణుడు అనేది నార్మల్ గా మనకి పర్సన్ లాగా ఉంటారు. మనకి కృష్ణుడు ఇప్పుడు మనం చూస్తాం, కృష్ణ లీలల్లో యశోదమ్మ అయితే మంచిగా ఆడుకుంటూ ఉంటారు, ఒక పర్సన్ లాగా ఉంటారు చక్కగా. కానీ ఆయన లైట్ లైక్ కాదు, హార్ట్ లో ఉన్నారంటే పరమాత్మగా ఉన్నారు, కానీ దానికంటే మించిన వారు పరమాత్మ భగవాన్ అని చెప్తారు. మీరే చూడండి, ఇప్పుడు ఒక ఫోన్ లో లైట్ చూస్తారు కదా, లైట్ చూస్తారు, బ్యాటరీ చూస్తారు. ఒకరు ఫోన్ ఫోన్ గడిపింది అనుకోండి, ఫోన్ లైట్ బ్యాటరీ చూస్తారు, కానీ దాని ఓనర్ ఎవరో తెలియాలంటే అది కొంచెం మనకు కష్టం ఉంటుంది. ఫస్ట్ తెలుసుకున్న మొబైల్ ఉంది, ఓకే ఇట్లా ఉంది, దీంట్లో ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, ఇది ఈ క్వాలిటీ మొబైల్, ఈ కంపెనీ మొబైల్ అని తెలుసుకోవచ్చు, కానీ ఆ ఓనర్ వాళ్ళు తెలుసుకోవడం కష్టం. అట్లనే వాళ్ళు కృష్ణుని గురించి కూడా తెలుసుకోవడం కొంచెం
తత్వం అనేది కొంచెం కష్టం అని చెప్తారు. ఇప్పుడు మనకి మీరు చూడండి, అక్కడికి దేవతలు కూడా బ్రహ్మ కూడా బ్రహ్మ విమోచన లీల అని మనం నేర్చుకున్నాం. బ్రహ్మ కూడా కృష్ణుని తత్వం గురించి తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది ఆయనకి. డైరెక్ట్ దేవాదేవుడే ఇక్కడికి వచ్చేసి చిన్న గోపబాలు లెక్క ఉండేసి వాళ్ళతో పాటు తినడం. బ్రహ్మ చూసినప్పుడు కృష్ణ కింద ఆడుకుని వాళ్ళ తింటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఆయన నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. సో ఆయన బ్రహ్మ అనేది పరిశాన్ అయిపోతారు. అరే ఇదేంటి దేవాదేవుడు సుప్రీం లార్డ్ భగవానుడు వాళ్ళు తినే దగ్గర నుంచి నోట్లో పెట్టుకునే దేవుడు కాదు అని కొంచెం భగవంతుడు కాదేమో అట్లా కొంచెం డౌట్స్ తో పడేసి ఆయన్నే అట్లా విస్మయానికి గురి అవుతాడు. సో ఇందులో చెప్పేది ఏంటంటే వీళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనే కొంచెం చాలా మంది ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఈ బ్రహ్మజ్యోతి గురించి. సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంచెం విస్మయానికి భ్రాంతికి గురి అవుతారు. బ్రహ్మజ్యోతి అనేది ఈజీ కనెక్ట్ అవుతారు అలా. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఈజీగా దేనికి కనెక్ట్ అయ్యారు నార్మల్గా? కృష్ణ కనెక్ట్ అయినా మన పరమాత్మ ఉన్న ఫామ్ లోక కృష్ణకి చిన్న కృష్ణుడు మనకి చూసుకున్నట్లయితే మనకి ఫొటోస్ కూడా ఉంటాయి చక్కగా. ఇది చిన్న కృష్ణ వెనక యశోదమ్మాయి కట్ట పెట్టుకొని చిన్న పట్టుకొని రన్నింగ్ చేస్తా ఉంటుంది. సో ఆ ఫామ్ దామోదరం కడుతున్నప్పుడు ఎస్. సో అప్పుడు ఆ ఫామ్ లో కనెక్ట్ అయ్యారా, లేకపోతే పరమాత్మ ఉన్న మన లోపల ఉన్న పరమాత్మకి కనెక్ట్ అయ్యారా? ఆల్మోస్ట్ కృష్ణకే బాబు. కృష్ణకి మనకి ఇప్పుడు లీలలోను కృష్ణ చేసిన పనులకి వాటికే కదా బ్రో మనం జనరల్ కనెక్ట్ అయ్యారు. కరెక్ట్ సతీష్. సో మనం కృష్ణ యశోద ఫామ్ లో ఉన్న యశోదమ్మాయి తరుముతున్నప్పుడు ఉంటుంది, ఆ ఫామ్ కి మనం ఈజీ కనెక్ట్ అవుతాం. కానీ లోపల పరమాత్మ గురించి ఆలోచించి పరమాత్మ గురించి మనం తెలుసుకోవడం, పరమాత్మ గురించి మనం ధ్యానం చేస్తూ అలానే ఉండడానికి చాలా కష్టం కదా. అదే కృష్ణ లీలలు మనకి స్మరిస్తూ అంటే ఇంక ఈజీగా ఉంటుంది మనకి. సో ఇలానే యోగులు జ్ఞానులు కూడా కృష్ణుని అర్థం చేసుకోవడానికి చాలా మిస్టేక్ చేస్తారు. వాళ్ళకి ఎట్లా అంటే ఈ తత్వం అనేది అర్థం కాదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లైండ్ మ్యాన్ లీడింగ్ బ్లైండ్ మ్యాన్ అంటారు. అంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని లీడ్ చేయడం. ఇది ఎలా ఉంటుందంటే ఒక గుడ్డివారు ఉన్నారు అనుకోండి, సపోజ్ ఒక ఏనుగు ఉంది అనుకోండి. ఒకళ్ళ వాళ్ళంతా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఏనుగు ఒక్కొక్కరు ఒక కాళ్ళను పట్టుకున్నారు, ఒకళ్ళు తొండం పట్టుకున్నారు, ఒక పట్టుకున్నారు అనుకోండి. వాళ్ళు ఎట్లా మేబీ చెప్పొచ్చు ఇలా, ఓకే ఇది కాలు ఒక పెద్ద స్తంభం లాగా ఉంది, ఈ తొండం చిన్న మెత్తటి మెత్తటి ఏదన్నా చెప్పొచ్చు, మెత్తటి మొక్కలాగా ఉందనో. సో అట్లా డిఫరెంట్ గా చెప్తారు. సో వాళ్ళకి సరిగా అర్థం కాదు. అలాగే జ్ఞానులు కూడా వాళ్ళు సగం వాళ్ళకి కొంచెమే జ్ఞానంతో వాళ్ళ వీరు వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ మనకి ఎవరంటే మనకి శ్రీమద్ భాగవతం చెప్పారు కదా, సుఖదేవ్ గోస్వామి. ఆయన కూడా స్టార్టింగ్ జ్ఞానయోగి. తర్వాత దేవుడికి ఫస్ట్ ఇంతే నాలెడ్జ్ అనేది కొంచెం ఉండేపోయారు. తర్వాత మళ్ళీ వేరే ఋషుల వాళ్ళ ద్వారా ఆయనకి ఇంకా భగవతత్వం ఇంకా ఎక్కువ తెలిసిపోయింది. ఇంకా మీకు ఇంకా ఈజీగా ఏంటంటే చతుర్కుమారస్ అంటారు. ఇది బ్రహ్మ మానస పుత్రులు అంటారు. బ్రహ్మ మానస పుత్రులు చతుర్కుమార్ అంటారు కదా, వాళ్ళు కూడా జ్ఞానయోగిస్. వాళ్ళు దేవునికి ఇదే జ్ఞానంతో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ తర్వాత మళ్ళీ భగవంతుని ద్వారా గురువు ద్వారా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ తెలిసి. ఇంకా భీష్మదేవుడు కూడా మీరు చూసుకున్నట్లయితే, భీష్మదేవుడు అప్పటి వరకు ఉన్నారు కదా, అదే నాలెడ్జ్ తో ఉన్నారు. అది లాస్ట్ లో ఇది మనకి అంపశయ్య ఉంటారు కదా, బాణాల మీద ఉన్నప్పుడు, లాస్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కృష్ణుడిని మొత్తం సుదీర్ఘంగా ఆయనకి ఆ జ్ఞానాన్ని మొత్తం ఆయన రివీల్ చేసేసి భక్తితో ఆయన రివీల్ లాస్ట్ లో ఆయనని స్మరణ చేసుకొని వెళ్తారు. హరే కృష్ణ. అది ఇప్పుడు మీరే చెప్పండి, మీకు ఎక్స్ప్లెయిన్ ఏదైనా చేసినప్పుడు ఒక వ్యక్తిని ఈజీగా అర్థం చేసుకోవడానికి కొందరికి ఇయర్స్ పడుతుంది.
అట్లనే భక్తిని కూడా అంత ఈజీగా అర్థం చేసుకోవాలి కానీ కొంచెం కొంచెం టైం పడుతుంది, అంతే కదా. ఎస్ ప్రభుజీ. సో మరి కృష్ణని కూడా మరి భక్తి లేకుండా అర్థం చేసుకున్నాం అంత ఈజీ అవుతుందండి. నో అవ్వదు. ప్రభుజీ. ఇప్పుడు వేరే ఏదైనా మనుషులు వాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అట్లనే కృష్ణని కూడా అర్థం చేసుకోవడం కొంచెం భక్తితోనే అర్థం చేసుకోగలుగుతాం మనం. అట్లా మనం టైం కొంచెం తీసుకొని భక్తితో మనం అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. అది ఇది మనకి భాష్యంలో మనం ప్రోపర్ చెప్తారు ఏంటంటే ఈవెన్ శంకరాచార్య వారు కూడా మనకి శంకరాచార్య చెప్పారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతి అని. సో గోవింద నామస్మరణ చేయండి, ఆయన సుప్రీం దేవుడు అని చెప్పారు ఆయన. కానీ స్టిల్ ఆయన వాళ్ళ ఫాలోవర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు చూసుకున్నట్లయితే శంకరాచార్య చాలా మఠాలు ఉంటాయి. శంకరాచార్య ఆది గురువు కదా, ఆయన కూడా చాలా స్థాపించారు కదా శంకరాచార్య. మఠాలు ఉన్నాయి. పూరి జగన్నాథులు కూడా మఠాలు ఉంటాయి. పూరి జగన్నాథ్లో మనం దేవుణ్ణి బ్రహ్మజ్యోతి లాగా కొలుస్తామంటే ఒక ఆకారంతో కొలుద్దామా మంచిగా. ఆకారానికి ప్రభుజీ. జగన్నాథ్ బలదేవ్ సుభద్రం ఉంటారు, మంచి చక్కగా ఉంటారు. సో ఆకారం ఉంటుంది, అట్లా ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా అంటే స్టిల్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా శంకరాచార్య మనం చెప్పారు భజ గోవిందం ఇట్లా అని. కృష్ణుడే సాక్షాత్ ఈయన్నే గోవింద ఈయననే స్మరణ చేయండి అని చెప్పారు. స్టిల్ వాళ్ళ ఫాలోవర్స్ అనేది దేవాది దేవుడు అని యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి జ్ఞానం ఎలా అంటే మనకి ఎట్లా అంటే మనకి స్టిల్ గురువును కూడా ఆ జ్ఞానం అనేది ఒక్కోసారి మనకి ఇగ్నోర్ చేసేలా చేస్తారు జ్ఞాన యోగాన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కొందరు వాళ్ళు ఉంటారు, ఆచార్యాస్ ఉంటారు, కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే కొంతమంది మెయిన్ పాయింట్ ని మిస్ అవుతారు. మనం మెయిన్ గా చేసుకోవాలి కృష్ణ భక్తిని మిస్ చేయకుండా ఉండాలి. సో అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ దాని మెయిన్ తత్వం ఏంటిది, ఆయన అన్ని చెప్పారు. అందులో ఆయనకి ఆ తత్వం ఏంటిదని మెయిన్ పాయింట్ అనేది మిస్ అవుతుంటాం. సో ఆ పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. ఇంకా మనకి ఏంటంటే ఇది కొంతమంది ఇదే ఉంటారు, నాన్ డివోటీస్ ఉంటారు కదా, ఆ భక్తులు అనే వాళ్ళు ఏంటంటే భక్తి అనేది చాలా ఈజీ అని ఉంటుంది. మరి మీరే అనవచ్చు భక్తి ఈజీ. ప్రభుపాద ఏం చెప్తారంటే ఈజీగా లైక్ భక్తి ఈజీ, సింపుల్ ఫర్ సింపుల్, డిఫికల్టీ ఫర్ డిఫికల్టీస్ అంటారు. అంటే మనకి భక్తి అనేది ఎవరికైతే సులభంగా ఉంటో సులభమైన వాళ్ళకి సులభం, కష్టతరమైన వాళ్ళకి ఇంకా కష్టతరం భక్తి అనేది. ఇది మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం సులభం, కానీ సులభం కాదు. సులభమైన వాళ్ళ సులభం ఎట్లా అంటే ఇప్పుడు నాన్ డివోటీస్ చూడండి, అదే వాళ్ళకి మీరు వచ్చి వాళ్ళు ఈజీ అని చెప్తారు. కొంతమంది భక్తి ఈజీ, దీంట్లో ఏం చేయాలి, దీంట్లో ఎక్కువ ఏమి ఉండదు, దీన్ని ఫాలో చేయడం అంత కష్టంగా అనిపిస్తుంది. ఇది ఎలా అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు నార్మల్గా ఈజీ అని చెప్తారు. కానీ వాళ్ళనే వచ్చి మరి ఇది వచ్చి చాంటింగ్ చేయండి, 16 మాలలు జప చేయండి, ఈ 4 నియమాలు పాటించండి, భక్తిని ఇట్లా చేయాలంటే ఓ అబ్బో అది అట్లా కుదరది, అట్లా చేస్తామని వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి అప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది. అది నార్మల్గా మీరు చూడండి, ఇప్పుడు జిమ్ లో ఇప్పుడు మనకి ఇది ఇయర్ ఎండింగ్ కూడా ఇంకొక 3-4 నెలలు అయితే ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఇయర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఇయర్ ఎండింగ్ అప్పుడు వాళ్ళకి జిమ్ మెంబర్షిప్ అని అది అని ఇది అని చాలా తక్కువగా వస్తుంది. కొంతమంది పర్చేజ్ చేస్తారు మెంబర్షిప్, జిమ్ మెంబర్షిప్ అని. కానీ డైలీ వాళ్ళు శ్రద్ధగా వెళ్ళి డిసిప్లిన్ గా వెళ్ళి వర్కౌట్ చేయడం అనేది కష్టం ఉంటుంది. పర్చేజ్ చేయడం అక్కడికి పోవడం, పర్చేజ్ చేసి మెంబర్షిప్ కార్డ్స్ కొనడం ఈజీ అంటే వాళ్ళకి చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి శబరిమాత ఉన్నారు కదా రామాయణంలో, ఆమె చాలా సింపుల్ గా డివోటీ. ఫస్ట్ భక్తి ఈజీ అని చేసేసింది, వాళ్ళు గురువుతో ఉన్నప్పుడు చేసేసింది. గురువు చెప్పారు, చిన్నగా ఉన్నప్పుడు ఆమె చేసేసింది, చాలా చక్కగా చేసింది, ఈజీ అని చేసేసింది. తర్వాత గురువు వెళ్ళిపోతూ వాళ్ళ ఇంకో శిష్యులను కూడా భగవద్ధాం వెళ్ళిపోతున్నారు. నువ్వు మాత్రం ఇక్కడ ఉండు, రాముడు వస్తారని చెప్పింది. సో ఆమె ఓపికగా అదే అంతే శ్రద్ధతోని ఆమె కంటిన్యూ చేసింది. ఒక తపస్సు లెక్క ఆమె కంటిన్యూ చేసింది.
లాస్ట్ లో ఆమెకి రాముని దర్శనం దొరికింది కదా. సో ఆమె ఫస్ట్ ఇప్పుడు ఈజీ అయిన తర్వాత ఇంకా ఇంత కంటిన్యూ చేయాలని వదిలిపెట్టేస్తే మనకి అలా దొరికే వాళ్ళ రాముని కనిపించే వాళ్ళ దొరకదు. సో ఇప్పుడు ఎట్లా ఇది ఈజీ స్టార్టింగ్, కానీ కంటిన్యూ చేయడం భక్తిని ఒక తపస్సు లాగా, అది చిన్నగానే ఉంటుంది కానీ మనకు తపస్సు లాగా కొంచెం అనిపిస్తుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ చివరికి మనకి భగవంతుని పొందాలి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి, భక్తి అనేది ఈజీ అనిపిస్తుందా ఇలా ప్రాక్టీస్ చేయడం, లేదా కొంచెం ఎట్లా అనిపిస్తుంది? కష్టమే ప్రభుజీ. ఈజీ వాళ్ళకి ఈజీ, కష్టం వాళ్ళకి కష్టం చెప్పాను కదా. మనకి భక్తి అనేది ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం కష్టంగా. ఈజీగా ఎలా ఉంటుంది మనకి, ఏమైనా ఇప్పుడు ఏం చెప్పాం మనం తింటున్నప్పుడు చెప్పాం కదా 4 తినడం, నిద్రపోవడం, ఇవన్నీ రక్షణ అని. సో తింటున్నప్పుడు మనం ఏం చేయమన్నాం, అదే వండేది మనం సింపుల్ గా దేవునికి నైవేద్యం పెట్టుకొని మీరు తీసుకోమని చెప్పాం, అదే ప్రసాదం. సో భగవంతుని గురించి మనం నేర్చుకొని దాన్ని వల్ల వేయడం, స్మరణం చేయడం, భగవంతుని గురించి చెప్పాం అదే. సో అది ప్రాక్టీస్ సింపుల్ గా చేయడం మనకి సింపుల్ గా పోతుంది. మనకి ఇంకా భగవంతుని పట్ల ఇష్టం పెంచుకుంటే అది కష్టం అనిపించింది ప్రభుజీ. ఇష్టం పెంచుకొని మనం సింపుల్ గా చేస్తా ఉన్నాం. ఇప్పుడు శబరిమల ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అలా ఇంకా నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేస్తుంది తర్వాత భాష్యంలో శృతి స్మృతి పురాణేది పంచరాత్రికా విధి భక్తి ఐకన్యాది హరిభక్తి హృత్పరవైవ కల్పతే అంటారు. నార్మల్గా ఏంటంటే మనం భక్తి అనేది మనం చేసేది అనేది, భక్తి అనేది ఎలా అంటే వేదాలలో పురాణాలలో పంచరాత్రిక విధి ఇవన్నీ ఫాలో చేసి మనం భక్తి అనేది చేయాలి. ఇవి మనం వేదాసు పురాణాలలో మనం భక్తి అనేది చేయాలి. సో అది చేసినప్పుడే మనకు ఒక కరెక్ట్ గా ఉంటుంది, మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒక్కోసారి కొందరు ఇప్పుడు రీల్స్ లో కొందరు డివోటీస్ చేస్తారు, బయట కొందరు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అది పెడుతున్నాము. రీసెంట్ గా విన్నాము, ఇది ఏదో మూవీ సాంగ్స్ కూడా వాళ్ళకి వాళ్ళు అసలు దేవుని గురించి కొంచెం మీనింగ్ కూడా లేని పాటలను కూడా వాళ్ళు పాడుతూ గుళ్ళో వాళ్ళ ఇంట్లో పూజ మందిరంలో ఆ పాట పాడుతూ వాళ్ళు భక్తి చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యలో. కేరళ పాటలు ఆ పాటలు మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ కొంచెం మనకు అనిపిస్తాయి కదా, కొంచెం మ్యూజిక్ వచ్చేసరికి అరే దేవుని లెక్క అనిపించింది అనిపిస్తాయి కదా మ్యూజిక్. సో అసలు దాని గురించి వాళ్ళకు అర్థం చేసుకోవాలి, మ్యూజిక్ ఏంటిది, వాళ్ళు అందులో ఏం పాట పాడిద్దు అసలు అర్థం చేసుకుంటా, ఓకే ఇది దేవునికి సంబంధించిందని వాళ్ళే ఫిక్స్ అయిపోయి అలా చేస్తున్నారు. సో అట్లా చేయడం కరెక్ట్ కాదు అని మనకి ఇందులో చెప్తున్నారు మనకి ప్రభుపాదులు. మనం భక్తి మనం చేయాల్సినది ఇప్పుడు చెప్పారు కదా, వేదాలలో ఉపనిషత్తులలో మనకి అందులో ఉండే మంత్రాలలో మహామంత్రం ఇచ్చారు కదా మనకి. సో అట్లా వాటిని తీసుకొని మనం చేయాలి, ఆ పద్ధతుల ప్రకారం చేయాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరన్నా మీరు ఎంతమంది చూసే ఉంటారు, ఎప్పుడన్నా ఎవరన్నా ఏదైనా క్రికెట్ ఏదైనా ఆడుతున్నప్పుడు అనుకో, సపోజ్ ఏదైనా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆ పద్ధతిగా వాళ్ళు ఉండే రూల్స్ ప్రకారం ఆడితే కరెక్ట్ ఆడినట్ట, లేదంటే మొత్తం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడినట్ట? రూల్స్ ప్రకారం ఆడాలి. అట్లా ఇప్పుడు సపోజ్ మన గేమ్ ఉంది అనుకోండి, మనం 5 వచ్చాము, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అన్నప్పుడు అది కరెక్ట్. అది వాళ్ళకే తెలియడం చేసినట్టు మొత్తం రూల్స్ కాదు కదా. సో ఇప్పుడు ఇది ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు రూల్స్ ఫాలో చేయకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అలానే భక్తిని కూడా రూల్స్ తో కూడా మనం చేయకపోతే మొత్తం అది మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. మనకి ఇందులో కూడా భక్తిలో కూడా మనకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను మనం పాటిస్తూ మనం చక్కగా చేయడం ఇంపార్టెంట్ అని మనకి ఈ భాషలో ప్రభుపాదుల వరకు మనకు చెప్తారు. తర్వాత ఇంకా మనకి ఏం చెప్తారంటే మనకి ఇందులో ఒక దేవతలకు కూడా, ఈవెన్ డెమిగాడ్స్ దేవతలకు కూడా ఈ దేవుని గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే అంటారు. ఇప్పుడు మనం స్టోరీ ఇంతకుముందు విన్నాం, ఎవరిది? బ్రహ్మదేవుంది. ఇప్పుడు ఇంకొకటి మీకు ఇంద్రదేవుని కూడా చూడొచ్చు. ఇంద్రదేవుడు కూడా
ఇట్లా ఫస్ట్ నంద మహారాజ్ అన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పటికీ ఇంద్రదేవునికి వాళ్ళు పూజించేవాళ్ళు. సో ఆయన కొంచెం గర్వం వచ్చింది, నాకే చెందాలి అని. సో అప్పుడు కృష్ణుడు చెప్పారు, గోవర్ధన్, షార్ట్ గా చెప్తున్నాను ఈ స్టోరీ. సో గోవర్ధన్ కి పూజించండి, గోవర్ధన్ మనకి అడ్డులాగా ఉండి ఆయనకి వర్షాలు పడి మొత్తం నదులు చిన్న చిన్న కాలువలాగా ఉండి మొత్తం నీళ్లు, చెట్లు, ఇక్కడ ఉన్న పొలాలు, పంటలకి అన్నిటికీ రక్షణగా ఇస్తున్నారని ఈయన పూజ చేయమని చెప్పారు. అప్పుడు ఆయన సంవర్ధక అంటారు, ఇది మన ఇంద్రమా దగ్గర ఉండేవాళ్ళు, ఆయన సంవర్ధక. ఆయన పోయి ఇప్పుడు అందరూ కృష్ణుడు చెప్పారు కాబట్టి గోవర్ధన్ పూజ చేయమన్నారని చెప్తారు. కృష్ణుడు ఎవరు? ఆయనకు అర్థం చేసుకోబోతారు. అంటే చిన్న బాలుడు కృష్ణుడు చెప్పడంతో చేస్తారా? ఆయన దేవాదేవుడు అని అర్థం చేసుకోలేకపోతారు అర్థం. తర్వాత మీకు తెలిసింది, ఆయన కోపంతోనే మొత్తం చాలా వర్షము, పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, అసలు మొత్తం చాలా అంటే చాలా పెద్ద వర్షం అంటది. నువ్వు చెప్తారు ఒక్కొక్క చినుకు ఎంతో చాలా పెద్దగా అంత పెద్దగా మొత్తం వర్షం కురిపించడం, దాన్ని చేయడం వల్ల మనం చూస్తాం కదా, కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెనతో లేపుతారు. అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది, ఓకే ఈయన ఎవరో కాదు, దేవాదేవుడే, భగవంతుడి అని చెప్పేసి. మీరు చూసారు కదా, ఈవెన్ ఇంద్రునికి, బ్రహ్మకి, వాళ్ళకు కూడా ఈ భగవంతుడు అంటారు కృష్ణుడిని అది చేసుకోవడం వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే కేర్ఫుల్ గా ఉండి భక్తిలో ఈ భక్తిని ఫాలో అవడం మనం కేర్ఫుల్ గా ఉండి చేయాలి. సో మనకి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే వాళ్ళకి ఇప్పుడు మనకి ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మరి మనం ఎలా ఫాలో అవ్వాలని. ఎలా ఫాలో అవ్వాలి ఇప్పుడే చెప్పండి, ఎలా ఫాలో అవ్వాలి చెప్పండి. కేర్ఫుల్ గా భక్తిని ఎలా ఫాలో అవ్వాలి? నార్మల్ గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వాలా, లేదంటే ఇప్పుడు పురాణాలు, స్మృతులు, అందులో పంచరాత్రిక వీధిలో ఉన్నట్టు ఫాలో అవ్వాలా? హరే కృష్ణ. వేదాలలో ఉన్నట్టుగా ఫాలో అవ్వాలి ప్రభుజీ. వేదాలు ఉన్నట్టు ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గణేష్ పండుగ ఇప్పుడే అయిపోయింది, గణేష్ చతుర్థి. ఇప్పుడు మొత్తం నీళ్ళలో ఇవ్వడం అది ఏం చేస్తారు. అక్కడ పాటలు వాళ్ళకు నువ్వు చూస్తున్నట్లయితే సినిమా పాటలు పెట్టేసుకొని, అశ్లీలంగా పాటలు పెట్టేసుకొని దాన్ని కార్యక్రమం అని, భగవంతుని కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలాగా చేస్తారు. అంతే కదా, చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు. చూసారా ఇట్లాంటివి ఎవరన్నా? అవును ప్రభుజీ. సో మనకి ఏం చెప్తున్నారు ప్రభుపదుల వారు? సో ఇలాంటివన్నీ అసలు భక్తి కాదు, అది ఇలాంటివి భక్తి కాదు. భక్తి మనకి వేదాలలో, పురాణాలలో వాళ్ళు ఉన్నట్టు చేసుకొని మంచిగా వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, పెట్టుకున్నప్పుడు మనకి వాళ్ళు ఆచార్యులు అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నప్పుడు అక్కడ ఏముండాలి? దేవుని గుణగణాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. కీర్తనలు పెట్టాలి, అవును. సో ఎల్లప్పుడూ కీర్తనలు పెట్టాలి. భగవంతుని శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ శ్లోకాలు శృతులను పెట్టవచ్చు. తర్వాత దేవుని గురించి వాళ్ళు ఇప్పుడు ఎట్లా పెట్టారు, దాని నుంచి కథలు మొత్తం వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా దేవుని చెప్పినాం కదా. దేవుని కథలు అంటే అన్లిమిటెడ్, మనం ఎంత చెప్పినా దేవుని గురించి ఇంకా తక్కువనే ఉంటుంది. సో వాళ్ళు అట్లా పెట్టవచ్చు. ఇప్పుడు 9 రోజుల ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఆ క్లాసు అవి పెట్టవచ్చు. ఇంకా అందరి దేవతలు ఉంటారు కదా, స్టోరీ ఎలా వచ్చింది, భగవంతుడి గురించి స్టోరీ ఎలా వచ్చిందో అలా అన్ని పెట్టవచ్చు. సో అలా పెట్టరు, సో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు అలా చేస్తారు. సో అది కరెక్ట్ భక్తి కాదు అని చెప్తారు. ఇంకా లాస్ట్ లో ఏమన్నారు, సమాత్మ సుదుర్లభ అన్నారు. అంటే ఇది నేర్చుకున్న వాళ్ళలో ఇంకా మళ్ళీ పద్ధతిగా చేసి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా రేర్. తత్వం నేర్చుకొని మనకి విదురుడు ఉంటారు, ఇది మనకి మహాభారతం మనం చూస్తుంటారు కదా. ఆయన వాళ్ళందరూ కౌరవులతో పాటు ఉన్నా కూడా విదురుడు స్టిల్ కౌరవులతో పాటు ఉన్నా కూడా ఆయన కృష్ణుని మీద ప్రేమతో చాలా దగ్గర అయ్యారు. ఆ తత్వం, కృష్ణ తత్వం అర్థం చేసుకొని ఆయన చాలా గొప్ప డివోటీ అయ్యారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతమంది మనం చుట్టూ ఉన్నా కూడా ఆ డివోటీస్ అనేది రేర్ గా ఉంటారు, ఒక జెమ్ లాగా ఉంటారు. ప్రభుపాద అంటారు ఏంటంటే,
ఒకసారి ఒకరు రిపోర్టర్ అడిగారు ప్రభుపాదని అంటే మీరు హరే కృష్ణ డివోటీస్ అంటే మీ స్టార్టింగ్ లో హరే కృష్ణ డివోటీస్ 100 మందిలో 1000 మంది హరే కృష్ణ డివోటీస్ ఎలా గుర్తుపడతారు అడుగుతారు ప్రభుపాద. హరే కృష్ణ డివోటీస్ ఆర్ జెంటిల్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. వాళ్ళు 100లో 1000లో ఉన్నా కూడా ఈజీగా వీళ్ళు డివోటీ అని గుర్తుపట్టవచ్చు అని చెప్తారు. సో అట్లా ప్రభుపాద వారు ఎందుకంటే మన జ్ఞానంతో పాటు నేర్చుకొని పోతున్నాం, మన శాస్త్రాలు ఉన్న ప్రకారంగా పోతున్నాం కాబట్టి ప్రభుపాద ఈ దే ఆర్ జెంటిల్ మ్యాన్స్ అన్నారు. అంటే వాళ్ళు పక్కగా కరెక్ట్ నేర్చుకొని చేసి ఉన్నదానే చేస్తారు అని, వాళ్ళకి ఇష్టమైన చేయరు అని అలా చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ట్ లో ఇంకా మనకి భక్తి రసం సింధులో చెప్తారు లాస్ట్ లో ఏంటంటే ఆత్మ శ్రీకృష్ణ నామాది నా భగవద్ గృహ మందిరే సేవన్ముఖే జీవాదు స్వయం ఏవ స్పృద్ధత అంటారు. అంటే లాస్ట్ లో ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని మళ్ళీ కృష్ణ భగవంతుని ప్రేమలో ఆయన చేరవ చాలా రేర్ అంటారు. మన ఇంద్రియాలు ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలతోని మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన రివీల్ చేసుకున్నప్పుడు ఆయన రివీల్ చేస్తారు. మనకున్న కళ్ళతోని, మనకున్న బుద్ధితోని, ఇంకా తార్కిక జ్ఞానంతోని ఇట్లా చేసుకోవడం కాదు. కృష్ణ ఎప్పుడు కృష్ణని మనకి మన హృదయంలో ఆయన రివీల్ అవుతారు. ఇప్పుడు చూడండి, నార్మల్ గా మీరు ఏదైనా లాక్ చేసుకున్నారు, ఏదైనా మొబైల్ లాక్ చేసుకున్నారు అనుకోండి, కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వకపోతే అదేది ఓపెన్ అవ్వదు. మొబైల్కి ఏదైనా పాస్వర్డ్ ఉన్నా కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఓపెన్ అవ్వదు. అలాగే మనం దేవుణ్ణి కరెక్ట్ గా మనకి చాంటింగ్ తోని, మన చాంటింగ్ తోని, సేవతోని మనకి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకి కనెక్ట్ అవుతారు. మీరు చూసుకున్నట్లయితే మనకి ప్రహ్లాద్ మహారాజ్ చూసే ఉంటారు. మీరు ప్రహ్లాద్ మహారాజ్ మనం ఇంత రీసెంట్ గా కూడా మహావతార సినిమా వచ్చింది, చాలా చక్కగా చూపించారు కదా ప్రహ్లాద్ మహారాజ్. హరే కృష్ణ భగవంతునికి అర్పించిన ప్రసాదం కూడా ముఖ్యమే ప్రభుజీ. మనకి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తున్నట్టే ఈ ప్రసాదం కూడా ముఖ్యం. హరే కృష్ణ. సో మీరు ప్రహ్లాద్ మహారాజ్ చూసే ఉంటారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఆయనకి రక్షించడం కోసం భగవంతుడే వచ్చారు. ఈవెన్ దేవాది దేవులు ఎవరు, ఇంద్రులు వాళ్ళందరూ దేవాది దేవతలు ఎందరున్నా కూడా వాళ్ళు ఆపలేకపోయారు. మీరు లాస్ట్ లో చూసి మూవీ మహావతార సినిమా చూసారండి? చూసాం ప్రభు, చాలా చక్కగా ఉంటుంది. దాని లాస్ట్ లో చూసినట్లయితే మీకు ఈజీగా గుర్తున్నానని చెప్తున్నాను. లాస్ట్ లో చూసినట్లయితే ఇంద్రుడు బ్రహ్మ వచ్చి ఆపడానికి ట్రై చేస్తారు, అవునా? అవును ప్రభు. కానీ తర్వాత మళ్ళీ ఏంటిది, మళ్ళీ ప్రహ్లాద్ మహారాజునే వెళ్ళి వేడుకోమంటారు కదా. సో ఆయన భక్తి చూడండి, దేవాదేవుడు వాళ్ళకు కూడా అర్థం కాదు భగవంతుడు. చిన్న బాలుడైనా కూడా ఆయన భక్తి అనేది అపారం అని. సో మీరు కూడా మరి ఈ చాంటింగ్ చేస్తూ, బుక్ రీడింగ్ చేస్తూ భగవంతుని ఫీల్ అవుతారా అండి? మరి ఎంతమంది ఫీల్ అవుతారు చాంటింగ్ చేస్తూ, బుక్ రీడింగ్ చేస్తూ? హరే కృష్ణ. నేను ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకా జపం చేస్తూ భగవంతుని మన పుస్తకాలు చదువుతూ ఎంతమంది ఫీల్ అవ్వాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఫీల్ అవ్వాలనుకుంటున్నారా లేరా మీరు భగవంతుని? ఇప్పుడు మనం చెప్పాం కదా, ప్రహ్లాద్ మన చిన్న వయసులో కూడా భగవంతుని ప్రేమతో నాపగలిగారు. సో ఆ ప్రేమ రావాలంటే మనం ఇట్లా కీ ఏంటో చెప్పాను. ఆ ప్రేమ కావాలంటే కీ ఏంటి? మన మొబైల్ ఓపెన్ కావాలంటే మనకి ఎట్లా పాస్వర్డ్ ఎట్లా ఉంటుందో, మనం భగవంతుని రీచ్ అవ్వాలంటే కీ నవవేద భక్తి అనేది. అందులో మొట్టమొదటిగా మనం ఈ కలియుగంలో మనం చేసేది, చాలా ఈజీగా చేసేది ఏంటి అంటే మనం నామస్మరణ చేయడం. సో హరినామస్మరణ చేయడం. సో చాంటింగ్ మీకు వెళ్ళినప్పుడు మీరు జపం చేస్తా ఉండండి. మీరు ఎన్ని మాలలు చేస్తున్నారు అన్ని మాలలు చేస్తా ఉండండి. వీలైతే ఒక్కొక్క ఏకాదశికి అన్నా, ఒక్క ఏకాదశికి అన్నా, 2-3 ఏకాదశిల కన్నా ఒక్కొక్క మాల అన్నా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. నేను చేసేదాన్ని ఇంకా శ్రద్ధగా చేయడానికి ట్రై చేయండి.
ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నది మనం ఒకసారి మనం తెలుసుకుంటే ఏమేమి చెప్పామో, భగవంతుడు ఏం చెప్పారంటే సహస్రేషు అన్నారు కదా. సహస్రేషు అంటే వందల్లో వేలల్లో ఉన్న వాళ్ళలో కొందరే నా గురించి తెలుసుకుంటారు. మళ్ళా తెలుసుకున్న మళ్ళీ అందులో మళ్ళీ అందరిలో వేలలో ఉన్న వాళ్ళలో మళ్ళీ కొందరే నా నిజమైన తత్వం నా గురించి యథార్థంగా ఎగ్జాక్ట్లీగా యథార్థంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా రేర్ అని చెప్పారు. ఇది తెలుసుకున్నాం. మళ్ళీ భక్తి మళ్ళీ మనం ఇది కూడా చెప్పాం. మన ఓన్లీ భక్తి ఒకటే మనకి కృష్ణ భగవంతుని రివీల్ చేస్తుందని. బ్రహ్మన్ రివిలేషన్ అది కూడా కొంచెం తక్కువ సేపే. పరమాత్మ రివిలేషన్ కూడా తక్కువ సేపే అని మనం నేర్చుకున్నాం. బ్రహ్మైతే పరమాత్మ నేర్చుకున్నాం కదా. ఆ రివిలేషన్ అనేది అది తక్కువది. మనం ఈజీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. స్కూల్లో మనం స్టార్టింగ్ స్టేజ్ లో నేర్చుకున్నది తర్వాత మనకి ఫ్యూచర్ లో కంటిన్యూ అవ్వడానికి మళ్ళీ అక్కడే ఉండిపోవడానికి కాదు. అది నేర్చుకున్నాం. ఇంకా మనకి ఏమనుకున్నామంటే ఒకలా అభక్తులు ఉంటారు కదా, నాన్ డివోటీస్, వాళ్ళు ఎట్లా భక్తిని చాలా తక్కువ అనుకుంటారు. కానీ ప్రభుపాదులు ఏం చెప్పారంటే కృష్ణతత్వం భక్తి యోగాన్ని ఫాలో చేస్తే కృష్ణని ఈజీగా మనం తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని మనకి తెలుసుకున్నాం. ఇంకా తర్వాత మనం ఈ స్టోరీస్ కూడా చూసాం కదా. ఇది బ్రహ్మ విభజన లేదా బ్రహ్మ కూడా ఆఖరికి బ్రహ్మకి ఇంద్రుడు వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకోలేకపోయారు. అక్కడికి మన ప్రహ్లాద్ మహారాజ్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ప్రహ్లాద్ మహారాజు తన భక్తితోని ఎలా భగవంతుని రప్పించగలిగారు, భగవంతుని ఎలా ఆపగలిగారు చూసాం. తర్వాత అసలైన భక్తి పాత ఎలా ఉంటుందంటే అది మనం వేదాలు ఉపనిషత్తులు పంచరాత్రిక విధి అందులో చెప్పిన పద్ధతి ప్రకారం మనం పాటించేది అసలైన భక్తి అని మనం నేర్చుకున్నాం. దానిలో ఇప్పుడు ఇది మనం నేర్చుకున్నామండి. ఇందులో ఇంకెవరికన్నా విధానం పవనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఈరోజు క్లాస్ లో మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు కదా ఈ క్లాస్ లో మీకు నచ్చింది ఒక పాయింట్ చెప్పొచ్చు. ఒక పాయింట్ చెప్పండి, మీకు నచ్చిన పాయింట్. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. నిరాకారునిగా పూజిస్తే మనకు ఏమి ఇది ఉండదు ప్రభుజీ. ఆకారంతో పూజిస్తేనే మనకు ఇది భగవన్నామ స్మరణం చేస్తేనే మనము దాని గొప్పనే ఇదైతాం ప్రభుజీ. మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. యశోదమయ్య నిరాకారవాదంగా పూజించాలి కృష్ణుని, తన కొడుకులాగా చేసేసుకొని ఆయన కట్టిపడేసింది. భగవంతుడే అన్నిటికీ ఆధారం, ఆయన్ని కట్టిపడేసింది. అట్లా ప్రేమతోని భక్తితో చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ గురు హరే కృష్ణ ప్రభుజీ. ఈ భక్తి మనం భగవంతుని చేరడానికి ఈ 9 అంటే భక్తి విధాలు, నవవిధ భక్తి విధాల కీ అనేది నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఆ కీ ఎలా ఓపెన్ చేయాలంటే అందులో 9లో ఏది తీసుకున్నా భగవంతుని చేరుతామనేది కీ అనే పదం నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. అవును మాతాజీ. కానీ ఇప్పుడు చూడండి, అందులో ఏది తీసుకున్నా ఈజీ ఉంటది. కానీ అందులో ఇప్పుడు చూడండి, రీసెంట్ గా నిన్ననే మనకి వామన ద్వాదశి వచ్చింది. ఓకేనా? అందులో ఇప్పుడు నవవిధ భక్తి ఉంది కదా. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం ఒక ఆచార్యం లేక ఒక పెద్ద మెయిన్ వ్యక్తిలాగా చూసుకుంటాం. ఓకేనా? ఆత్మ నివేదన అన్నాం కదా. లాస్ట్ లో ఆత్మ నివేదన కూడా వస్తుంది. బలి మహారాజు. సో మరి మనం అట్లా చేయగలుగుతామని అంటే మనం బలి మహారాజు అంత ఆత్మ నివేదన ఇవ్వలేకపోయినా కొంతవరకు ఆత్మ శుద్ధి చేసుకోవడం కరెక్ట్. సో అందులో ఆత్మశుద్ధి చేయాలంటే దాంట్లో మనకు మెయిన్ గా స్మరణం, కీర్తనం, ఫస్ట్ మెయిన్ గా శ్రవణం కీర్తనం అంటే శ్రవణం. ప్రభుపాద చెప్తారు, శ్రవణం అనేది మెయిన్ కి మనకి నెక్స్ట్ పాత్ర మనకి వెళ్ళడానికి. మనం ఎంత శ్రద్ధగా దాన్ని విని మనం స్మరించుకుంటామో అప్పుడు మనకి ఇంకా భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్తారు. సో అట్లా
ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. మీరు థ్యాంక్ యూ చెప్పాలని ప్రభుజీ. కీ అన్ని అంటే అన్ని కీస్ కానీ దాంట్లో మనకి ఈజీగా మనం వెళ్ళేది ఇది శ్రవణం స్మరణం. శ్రవణం స్మరణం కీర్తన మనం స్మరణం చేసుకుంటే మనం కీర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, క్లాస్ చెప్తున్నా అంటే నేను భగవంతుని గురించి నేను స్మరణం చేసుకుంటూ నేను కీర్తిస్తున్నాను చెప్తున్నాను కదా. చెప్పడం అంటే అది కూడా కీర్తన లాగా వస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ శ్రీనివాస్ హ్యాండ్ రైజ్ చేశారు అయితే. హరే కృష్ణ. ఇంకేమన్నా సందేహాలన్నా లేదంటే ఈరోజు మీకు నచ్చిన ఒక పాయింట్ మనం చేస్తున్నాం కదా, చాలా కష్టం కానీ ఆ కష్టంలో కూడా మీరు ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని మీరు చిన్న కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు శబరి గురించి కూడా చెప్పాను కదా అలా. ప్రభు భక్తిలో నాకు నచ్చింది ఏంటంటే ప్రభు భక్తిలో ముందుకు వెళ్ళాలంటే మనం ఈ వేదాల్లో చెప్పినట్టు అట్లాగే వాటిల్లో చెప్పిన విధంగా మనం ఆచరించాలి, కానీ మనం నచ్చినట్టు చేయకూడదు అనేది ఒకటి తెలుసుకున్నాం. సో ఇది మీరు వాళ్ళకు కూడా చెప్పాలి. తెలంగాణలో కూడా మనం చిన్నగా అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కూడా ఈ గణేష్ పందిర్లు అవన్నీ అనుకున్నాం కాబట్టి సో అది గుర్తుకు వస్తుంది. గతంలో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేసేవారు అది మారిపోయింది. సో అట్లా చేయకుండా ఏదైతే వేదాల్లో ఉందో అదే మనం చివరి దాకా కూడా పాటిస్తా వెళ్ళాలి. మనం చెప్పాలి. సో ఇది చూడండి మన ఈ శ్లోకా చూడండి. ఈ శ్లోకాల్లో మనకి ఏం చెప్పారో చూడండి. భగవద్గీత ఓపెన్ చేసి బుక్ మన ఈ శ్లోకం ఓపెన్ చేసి ఇందులో భాష్యం చెప్తారు చూడండి. ఈ శ్లోక ఎట్లా పాటించాలి భక్తి అంటే, ఇది భక్తి మరి మనకి ఇట్లా అర్థమయ్యేలాగా చెప్పాలి కొందరు, అప్పుడన్నా మనం మార్చగలుగుతాం. లేదంటే అదే యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పందిర్ అంటే మనం దాన్ని చెప్పడం కాదు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు వెళ్తారు, పూజ చేయడానికి వెళ్తారు, వాళ్ళ పూజ పార్ట్ వరకే చేసుకుని వెళ్ళిపోతారు. కానీ అట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అట్లాంటివి వాళ్ళు ఏం చెప్పట్లేదు వాళ్ళకి. యాక్చువల్ గా చెప్పకపోవడం వల్ల వాళ్ళు తెలిసినట్టు వాళ్ళు చేస్తున్నారు, అదే కరెక్ట్ అనుకుని చేస్తున్నారు. అవును, అది కూడా చెప్పాలి. వాళ్ళతో పాటు అందరం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరు కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళకు కూడా కొంచెం చెప్పాలి. ఇది మీరు చేసేది ఆధ్యాత్మికంగా మనోరజకంగా కాదు, మీకు ఒక్కరి గురించి కాదు. సో అట్లా మనం దాని గురించి వాళ్ళు చెప్పాలి అసలు భక్తి కొంచెం. థ్యాంక్ యూ బాబుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంకెవరికన్నా ఏమన్నా చెప్పాలనిపిస్తుందండి ఈరోజు పాయింట్? హరే కృష్ణ. మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు ప్రభుజీ? అంత ట్రెండ్ అని అదే ధోరణి ఉంటది కానీ ట్రెండ్ కరెక్ట్ గా భక్తి ఇప్పుడు మనకి చెప్తారు ప్రభురాజ్ ఎంత చక్కగా చెప్తారంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనం కృష్ణకి యూజ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఆ డీజే సౌండ్ అన్న అవన్నీ ఉన్నాయి కదా, అవి కృష్ణ పాటల కోసం యూజ్ చేసుకోవాలి. అది భగవంతుని వాళ్ళు ఆ టైంలో పెట్టుకున్నప్పుడు భగవంతుని పాటల గురించి వాళ్ళు యూజ్ చేసుకోవాలి. మనకి అందరితో పాటు ఉన్నప్పుడు వాళ్ళు భగవంతుని కోసం యూజ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లకు వెళ్ళినప్పుడు సో అప్పుడు వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇంట్లో వేసుకున్నప్పుడు అది భక్తిగా ఉన్నప్పుడు అది భగవంతుని పాట పెట్టాలని మనం ప్రోత్సహించాలి. అట్లా. థ్యాంక్ యూ మాతాజీ. అంతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. డైలీ 16 మాలలు చేస్తున్నా ప్రభుజీ. డైలీ 16 మాలలు మళ్ళా ఈ క్లాస్ వినడం జరుగుతుంది. ప్రభుజీ అదే కానీ ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా బయటకు బాగా చేంజ్ ఉన్నది ప్రభు. అంత కలుషితము, అంత అహంకారాలు, దురంకారాలు, ఒక మనిషిని దూషించడం, దీనికి చూసినట్టయితే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనతో అపోజిట్ ఉన్నారనుకోండి, హీరణ చేస్తారు, వాళ్ళతోటి ఏ రకంగా ప్రవర్తించాలో ప్రభుజీ? ఇక్కడ ఏలన్నా అంటే నార్మల్ గా మనకి ఇప్పుడు వాళ్ళతోని వాళ్ళని ఇబ్బందిగా పెట్టకుండా, ఇప్పుడు వాళ్ళు ఏలా చేసినప్పుడు మనకి అసలు అక్కడ ఉండే మనకి వర్క్ ఉందా, మనకి పని ఉందా, ఈ పని నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే ఇది నాది ఇప్పుడు నా మైండ్ కి అదేమన్నా ఇబ్బంది పెడుతుందా? ఇప్పుడు అది ఇబ్బంది పెట్టడం వల్ల నా భక్తికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా?
అది మనం ఆలోచించాలి. సో అది అది ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్ ఏంటిది, ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇంకా అనేసి ఆ మైండ్‌ని ఇంకా చెడు చెడు చేసుకోవడమే కదా మనం. సో దాన్ని చెడు చేసుకొని ఇంకా మన మైండ్‌ని చెడు చేసుకొని తర్వాత దాని ద్వారా మళ్ళీ నా భక్తిని ఇంకా తగ్గించుకోవడం అది ఇంపార్టెంట్. అది మనకు తెలుసుకున్నాం అనుకోండి, అది అనవసరమని తెలిస్తే మనం ఆటోమేటిక్‌గా అక్కడ నుండి స్లోగా వచ్చేస్తాం. సో వాళ్ళకి కూడా తెలిసిపోతది. ఓకే, వీళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడే ముందు మనమే భక్తి గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళకి అరే వీడు కొంచెం భక్తిగా ఉన్నాడు, మనం ఇట్లాంటి భక్తులు చేయొద్దు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఉంటారనుకోండి, స్టార్టింగ్ వాళ్ళు తాగడం, తినడం అది అలా ఉంది. నన్ను కూడా పిలిచేవాళ్ళు. పార్టీస్ అని మనం వెళ్ళి పక్కన ఇట్లా కూర్చోవడం. తర్వాత స్లోగా వాళ్ళకే అర్థమైపోతది. ఓకే, వీడు ఇలా భక్తిగా ఉన్నాడు, శ్రద్ధగా చేస్తున్నాడు. తర్వాత పార్టీలు ఏమన్నా ఉన్నా వాళ్ళే చేసుకుంటారు. నువ్వు జస్ట్ ఇయాల మా బర్త్‌డే అయిందిరా అట్లా చెప్తారు అంతే. సో మన బర్త్‌డే అయింది కాబట్టి మనం విషెస్ చెప్పడమో, లేదా మన టెంపుల్‌లో వాళ్ళ తరపున మనం చిన్న పూజ చేపించి అర్చన చేపించినాం ఈరోజు అన్నాను. సో సంతోషపడతారు అలా. ఏలన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుజీ. ఏలన చేసే వాళ్ళు ఉంటారు. బాగా ఇప్పుడు మన బొట్టు పెడతాను నామల స్వామి అని అట్లా ఇతరులకు అలా హీనంగా మాట్లాడడం, అట్లా మాట్లాడడం వాళ్ళకి తెలియదు కదా ప్రభుజీ. మనకి అసలైన కొంచెం భక్తి గురించి అని చెప్పేసి. సో మన శరీరాన్ని భక్తిగా దేవుని నామాలతో మనం ఎలా ఇన్వైట్ చేసుకోవాలని మనం సో వాళ్ళ గురించి మనం పట్టించుకో, మన భక్తిని మనం చేసుకుంటూ పోతే అయిపోతుంది. అదే ప్రభుజీ. కానీ భక్తి మాత్రం జపం చేసిన కొద్దీ చాలా పెరిగింది ప్రభుజీ. జపం ఇప్పుడు 2 మాలలతోటి నేను స్టార్ట్ చేసిన ప్రభుజీ. ఇయర్ చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్ గా అది ఎట్లా అయిందో నాకు తెలియదు, కానీ ఒక భక్తిలో మాత్రం భగవంతుడు అది పురోగతి తీసుకొచ్చిండు నాకైతే. 2 మాలలు 2020లో స్టార్ట్ చేసిన జపము. 2 మాలలు, 4 మాలలు, తర్వాత 6 మాలలు, 8 మాలలు. 8 మాలల నుంచి డైరెక్ట్ 16 మాలలకు వచ్చింది ప్రభుజీ. ఆ రకంగా ఇంప్రూవ్ అయింది. ఆటోమేటిక్ గా ఏ రకంగా అయిందో నాకే తెలియదు. ఇప్పుడు పేషెన్స్ గా ఉండడం ఇంపార్టెంట్. చెప్పాను కదా, పేషెన్స్ గా ఉండడం ఇంపార్టెంట్. భక్తిలో సాధుస్ మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు. సాధుస్ ముఖ్యమైన 5 లక్షణాలు ఉంటాయి. అందులో మొదటి లక్షణం కూడా పేషెన్స్, సహనశీలత. చిన్న మీకు సమయం ఉందనుకున్న వాళ్ళు ఉండొచ్చు. చిన్న ఉదాహరణ, చిన్న ఎగ్జామ్ స్టోరీ చెప్తాను. మీరు ఇంకా వేరే వాళ్ళకి మీకు ఏమన్నా పనులు ఉంటే దయచేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టోరీ చెప్పమని చెప్తాను. చెప్పండి ప్రభుజీ. ఓకే. నార్మల్ గా మీరు గోదావరి నది ఉంటుంది కదా, గోదావరి నది దగ్గర కొనికొండ దగ్గర ఇట్లాంటి చాలా మెట్లు ఉంటాయి. దగ్గర చాలా మెట్లు ఉండేది, దాదాపు 60 మెట్లు అనుకుంటా. దాదాపు 60 మెట్లు, 60 చాలా మెట్లు ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. ఒక సాధువు ఉండేవారు. సో ఆయన సాధువు డైలీ అక్కడ గోదావరి నదిలోకి వెళ్ళి రోజుకు ఒక్కసారి స్నానం చేసి వచ్చేవారు. అక్కడ దగ్గరలో ఒక పాన్ డబ్బా లెక్క అట్లా అతను ఉండేవారు డబ్బా. ఆయనకి నన్ను చూసినప్పుడు ద్వేషం. ఎందుకంటే మీరు నార్మల్గా సాధువులు చూస్తారు అనుకోండి, సాధువులు పాన్ డబ్బాల పాన్ కొనడం, తినడం అది చేయరు కదా. సో దానివల్ల ఆయనకి ఈయన ద్వారా ఏం సహాయం ఉండదు. సో నా దగ్గరకు వచ్చి ఏం కొనడు. వేరే వాళ్ళ సాధువులు ఏం చెప్తారు, ఇంకా తినకని చెప్తారు కదా, తినకని చెప్తారు కదా. అంటే నా వచ్చిన బిజినెస్ కూడా ఆపేస్తున్నారని చెప్పి ఆయనకి అట్లా కొంచెం ద్వేషం. సో ఒకరోజు ఆయన ఇక సరే ఈయన చూద్దాం, ఈయన రోజు వచ్చి ఒకసారి స్నానం చేస్తారు కదా, ఈ రోజు చూద్దాం అసలు ఏం చెప్తారు అని చెప్పేసి ఆయన స్నానం చేసి వస్తాడు. వచ్చుడితోనే ఉంచుతారు అతని మీద. ఆ సాధు ఏమనకుండా మళ్ళీ పోతాడు. మళ్ళీ పోయి మళ్ళీ పైనుంచి మళ్ళీ కింది దిగి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పైకి వస్తాడు. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన సరే నేను వచ్చినా కూడా ఏమనలేదని మళ్ళీ వస్తాడు. మళ్ళీ స్నానం చేసి వస్తాడు. ఈయన అనుకుంటాడు, సరే ఇవాళ సాయంత్రం వరకు నాకు ఇదే పని రావాలి, ఇదే పని, ఈయన ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి ఇక ఆయన పోతాంటూ వస్తాడు. స్టిల్ ఈయన చేస్తానని ఏమనుకుంటా ఆయన పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆయన పని మీద పోతా ఉంటాడు. కానీ స్టిల్ ఈయన ఉమ్మి వేస్తూనే ఉంటాడు. అట్లా ఉమ్మేసి ఆఖరికి ఈయన ఉమ్మడానికి కూడా ఉమ్మరాడు.
ఎంతసేపు ఉమ్ముతో చెప్పాలి, కొద్దిసేపు ఉమ్మ వచ్చినాక మనకి ఇక్కడ ఉమ్మడానికి కూడా ఉమ్ము రాదు కదా, ఉమ్మడానికి కూడా ఉమ్ము రాదు ఆయనకి. ఆయన పరిచయం అయిపోతారు. ఏంది ఇంత పేషెంట్ స్వామి, అంటే నేను ఉమ్ముదాము అన్నిసార్లు ఉమ్మేస్తున్నా మీ మీద, ఇప్పుడు ఉమ్ముదామని నా ఓపిక చచ్చిపోయింది, కానీ మీరు అసలు ఏమంటలేరు. ఏంటి ఏంటి స్వామి అని పడుతున్నారు. ఆయనేమో నాకు ఫస్ట్ ఆయన లేచి ఆయనకి ఏం చెప్తారంటే, ధన్యవాదాలు నాయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటారు. ఈయననేమో పరిచయం అయిపోతాడు. నేను ఊహిస్తుంటే ఇంక ఏ అవకాశం ఇచ్చినందుకు అంటారు. అవకాశం ఇచ్చిన అన్నారు, అవకాశం ఇచ్చడేంది అని నేను పరిచయం అయిపోతే, ఈ రోజు ఏకాదశి నాయన, నేను అమ్మగా ప్రతిరోజు 10 సార్లు మీరు తెలిసి ఒక్కసారి వచ్చి స్నానం చేసిపోయేవాడిని, కానీ నీ ద్వారా నేను 50 సార్లు ఇన్ని సార్లు దాదాపు 50 సార్లు నేను స్నానం చేసి వచ్చాను. అదంతా నీ కృప వల్లనే. గంగలో మనం అనుకుంటాం ఒక్కసారి స్నానం చేసుడే చాలా గొప్ప అని. అట్లాంటిది ఏకాదశి రోజు నువ్వు నాకు ఇంత భాగ్యం ఇప్పించావు. నీ భాగ్యం ఇప్పకపోతే నేను ఈ అవకాశం పొందేవాడిని కాదా అని ఆయన చెప్పేస్తాడు. ఆయన కాళ్ళ మీద పోతాడు. ఇది నిజమైన సాధు లక్షణం. సాధు లక్షణం అంటే నిజమైన పేషెన్స్. సో అలా పేషెంట్ ఎంత పేషెంట్ మనం ఎంత పేషెంట్ ఉండడం వల్ల పక్క వాళ్ళే కొంచెం కొంచెం మారిపోతా ఉంటారు. సో ఆఖరికి అతను కూడా మారిపోయి అతను కూడా భక్తులకి అయిపోతారు. అట్లా చాలా గ్రేట్ ప్రభుజీ. అయితే ప్రభుజీ స్టార్టింగ్ జపం వచ్చినప్పుడు నాకు ఆవలింపులు వస్తుండే, నిద్ర వస్తుండే. రాను ఏమైందంటే ఇక ఎట్లా జపం పెరిగిన కొద్దీ అది ఆ నిద్ర లేదు, ఆవలింపు లేదు, పెయి అంత మధ్య లేకుండా యాక్టివ్ గా తయారైపోయింది. ఇప్పుడు ఒక్క జపం మానం అంటే అట్లా ఒక ఆవలింపు రాదు, నిద్ర రాదు ప్రభుజీ. అటువంటి అనుభూతి వచ్చింది ప్రభుజీ నాకు. అవును, మనం శ్రద్ధగా మనకి ప్రభావం చెప్తారు. మనం హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. మనం చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ప్రభా చెప్తారు, మనం శ్రద్ధగా ఎంత శ్రద్ధగా ఇంటూ కంటిన్యూస్ చేసుకుంటూ పోతే మనకి మన లోపల హృదయం లోపల ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయని చెప్తారు. చతుర్దర్పణ మార్చడం అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్ లేకపోతే మనం క్లోజ్ చేసేద్దాం. వంచకల్పతరుభ్యశ్చ సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి నమస్కారాలు హరిదాస్ ఠాకూర్కి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.